అది మొలచును. మీరు దానిని ఆలోచింపరా? మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారిలో నదులు పారచేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పు కోళ్లను నన్ను గణపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి మనము చేసే స్తోత్రం, దేవుని సన్నిధిలో మనం చేసే స్తుతి ఇంకా విస్తరించేటట్లుగా దేవుడు చేస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి ఎప్పుడు ఎక్కువగా స్తుతించగలం, ఎక్కువగా దేవుణ్ణి ఎప్పుడు మహిమపరచగలం, ఎక్కువగా దేవుణ్ణి ఇంకా ఎక్కువ హత్తుకొని ఎప్పుడు ఉండగలం అని అంటే, దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో తన యొక్క ఉపకారాన్ని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడో అప్పుడు మనం అది అనుభవిస్తూ మనం ఇంకా దేవునికి ఏమవుతూ ఉంటామంటే దగ్గర అవుతూ ఉంటాం. మేలు అనేది దేవునికి మనల్ని దగ్గర చేసేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మేలుతో నింపబడిన మనం దేవునికి ఇంకా సమీపస్తులు అవుతారు. ఎవరంటే దేవుని సన్నిధిలో సంపూర్ణత కలిగిన వాళ్ళు. సంపూర్ణత లేని వాళ్ళు ఏమవుతారంటే మేలును పొందుకొని దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. మేలును పొందుకొని దేవునికి దూరంగా అయిపోతూ ఉంటారు. కానీ సంపూర్ణంగా ఉన్న వాళ్ళు ఏమవుతారంటే మేలు పొందుకొని దేవునికి ఏమవుతూ ఉంటారంటే ఇంకా దగ్గరగా అవుతూ ఉంటారు. ఏదైనా ఇచ్చాడు అనుకోండి, తీసుకున్న తర్వాత ఇంకా దేవునికి దగ్గర అవుతారు వాళ్ళు. కానీ లోకస్తుడు లేకపోతే శరీర సంబంధులుగా ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా పొందుకుని ఏం చేస్తారంటారండి, దాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటారు, దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు. కానీ దేవుని ప్రజలైతే దేవుడిచ్చిన దాన్ని పొందుకుని దేవునికి ఇంకా దగ్గర అవుతూ ఉంటారు. కాబట్టి దేవుడు మన జీవితంలో మేలు చేయాలి, లేకపోతే మన జీవితంలో తన ఉపకార ధర్మాన్ని మన జీవితంలో ఎలా ఉందో అలా నెరవేర్చాలి అంటే గనక మొదట మనము రక్షణానుభవం కలిగిన వారిగా ఉండాలి. అప్పుడు మనం దాన్ని బట్టి తృప్తి పడతాం, దేవుని దగ్గర అవుతాం. లేకపోతే పొందుకుని ఏమవుతూ ఉంటామంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. దేవుడు ఎందుకు ఇవ్వలేదు నీకు అని అడిగావు అనుకోండి, దేవుడు అంటాడు నువ్వు నాకు దూరం అయిపోతావని నీకేమి ఇవ్వట్లేదు అంటాడు. నువ్వు నాకు చాలా దూరం అయిపోతావని నేను నీకేమి ఇవ్వట్లేదు అంటాడు దేవుడు. మనం ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతామో అప్పుడు దేవుడు మరీ ఇస్తూ ఉంటాడు. అందుకే పొందుకున్న వ్యక్తి దేవునికి దగ్గర అవడానికి మొదట తన ఆత్మీయ స్థితిని జాగ్రత్తగా బలపరుచుకోవాలి. దేవుడు నాకు ఇచ్చాడు కనుక నేను దేవుని కోసం ఇంకా నమ్మకంగా ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చాడు, దాన్ని బట్టి నేను దేవుడిని సంతోషించాను. అంటే చాలామందికి వివాహాలు కాకముందు చక్కగా దేవుళ్ళలో సాగుతూ ఉంటారు. భార్య వచ్చేటప్పటికి ఏం చేస్తారో తెలుసండి, భార్యను పట్టుకొని భార్యతో ఉంటారు. దేవుడు మనకిచ్చింది దేవునికి దగ్గర చేసిందా దూరం చేసిందా? దూరం చేసింది. కొంతమందికి దేవుడు పిల్లల్ని ఇస్తూ ఉంటాడు. పిల్లల్ని ప్రభువా, పిల్లల్ని నీవు ప్రభువా, పిల్లల్ని నీవు ప్రభువా అని ప్రార్థన చేస్తారు. దేవుడు పిల్లల్ని ఇస్తాడు. పిల్లలు ఇచ్చిన తర్వాత పిల్లలతో ఉంటారు, దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు. కొంతమంది ప్రభువా మా అప్పులు తీర్చేయి, మా సమస్యల నుంచి నాకు విడుదల దయచేసి కొంచెం సమృద్ధి ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటారు. అప్పులని తీర్చి ప్రభు సమృద్ధి ఇస్తే దేవుడికి దూరం అయిపోతారు. శరీర సంబంధులైన వాళ్ళకి దేవుడు చేసే ఉపకారం మేలుగా మారట్లా, కీడుగా మారిపోతుంది. అందుకే ఆయన ఏం చేస్తాడంటే బెగబట్టమని చెప్తాడంట. బెగబట్టు, నువ్వు వాళ్ళకి ఇవ్వకో. వాళ్ళకు దూరం అయిపోయినప్పుడు వాళ్ళకి నువ్వు ఇస్తే అది ఉపయోగం అవ్వదు కదా. నేను ఇచ్చింది వాళ్ళకి నాకు దగ్గర అవ్వడానికి ఇస్తాను. అలాంటిది నాకు దగ్గర అవ్వనప్పుడు నువ్వు ఇచ్చి
ఏం ప్రయోజనం అని భూమితో చెప్తాడంట, నువ్వు వాళ్ళకి సమృద్ధి ఇవ్వకని. అప్పుడు సమృద్ధి ఇవ్వదు అది. ఆకాశంతో చెప్తాడంట, ఏమని? ఆగాగు, వాళ్ళ మీద నువ్వు సకాలానికి కురిపించవలసినవన్నీ కురిపించకని చెప్తాడంట. అంతే, అవి ఆగిపోతాయట. కానీ దేవుని దగ్గర, దేవునితో సన్నిహితంగా మనం ఉన్నామనుకోండి, దేవుడు మనకేం చేస్తాడు తెలుసండి? వాళ్ళకి ఇవి, వాళ్ళు నాకేమవుతారు? ఇంకా దగ్గర అవుతారు. ఆత్మీయులు పొందుకొని దేవునికి దగ్గర అవుతారు. ఆత్మ సంబంధమైన అనుభవాల్లో లేని వాళ్ళు పొందుకొని దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు. పొందకపోవడం దేవుడేం మనకి ఇవ్వకుండా మానే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు మనకు అన్నీ ఇవ్వడానికి కదా సిద్ధపరిచాడు. కానీ మనకు దేవుడు ఆలస్యం చేసి బిగబెట్టాడంటే కారణం ఏంటంటే, మనం పొందుకొని ఒకవేళ దేవునికి దూరం అయిపోతామేమో అనే అనుమానం ఆయనకు కలిగింది. అనుమానం ఎందుకు కలిగిందంటే, చిన్న చిన్న వాటిని పొందుకొని మనం కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోయాం. అలాంటప్పుడు చాలా ఉన్నతమైనవి ఇస్తే మనం ఇంకా దేవునికి దూరం అయిపోతాం అనుకుని దేవుడు మన జీవితాల్లో దేవుడు బిగబెట్టేశాడు. అన్ని దారులు మూసాడు దేవుడు, అన్ని పరిస్థితులను ఆపేశాడు దేవుడు. మనం గాల్లో నిలబడినట్లుగా ఉన్నాం. ప్రభువా, నా పరిస్థితి ఏంటి? ప్రభువా, నేనేం చేయను అని విచారపడతామే తప్ప ఆయన స్తోత్రమును మనం ప్రచురము చేయలేం. ఆయన్ని ఎలుగెత్తి 10 మందిలో స్తుతించలేం. ఆయన చేసిన ఉపకారం ఇదేని ఘనపరచలేం. కారణం, ఆయన బిగబట్టేశాడు. దానికి అధ్యాయం ముందు ఒక మాట ఉంటుంది, ఒకసారి చూడండి. 43వ అధ్యాయం 5వ వాక్యం ఒకసారి చదవండి. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానం తెప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను. అప్పగింపమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. బెగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. నేను ఆజ్ఞ ఇస్తాను అంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చేదాకా ఏమి రాదు. బెగబట్టొద్దు అని చెప్తాడంట. విడిచిపెట్టు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ యొక్క విషయము, ఈ యొక్క భావం మనం ఆలోచన చేస్తే, రూతు బోయాజు పొలంలోకి పరిగెరుకుంటాకి వెళ్ళినప్పుడు బోయాజు రూతును చూశాడు. చూసి అమ్మాయి ఎవరని అడిగాడు. అడిగితే ఆ అమ్మాయి మనవాళ్ళ అమ్మాయి అని చెప్పారు. మన దగ్గర బంధువులే, మనకి దగ్గర వాళ్ళే అని చెప్పారు. ఆ ఎల్లిమెల్లికి ఉన్నాడు కదా, వాళ్ళ యొక్క కోడలు అని చెప్పారు. మరి ఆయన ఏమయ్యాడు? చనిపోయాడు. వాళ్ళ భార్య వచ్చింది ఇక్కడికి, కోడలు వచ్చేసింది. అంత అవునా? అయ్యో పాపం. నేను కొన్ని రోజులుగా ఆ అమ్మాయిని గమనిస్తూ ఉన్నాను. చాలా మంచి అమ్మాయిలా కనబడుతుంది. విధవరాలు ప్రవర్తించినట్టు ఆమె ప్రవర్తించట్లేదు అని తను చెప్తున్నాడు. అంటే విధవరాలు ఎలా ప్రవర్తిస్తుంది? అలా ప్రవర్తించట్లేదు ఆమె. చాలా విధేయతగా అమ్మాయి ప్రవర్తిస్తూ ఉంది. మంచి ప్రవర్తన, గుణవంతురాలుగా కనబడుతుంది. అవునయ్యా, చాలా మంచిది అమ్మాయి. ఆ అమ్మాయి యవనస్తులతో అలా ఉండదు. ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటారు సార్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెంగు చాపి అయ్యా నాకు కొద్దిగా వేయండి అని బ్రతిమాలుకోదు. ఏమైనా దొరికితే తీసుకుని వెళ్ళడమే తప్ప ఒక మాట ఏమి ఆ అమ్మాయి అనే మంచి కాదు, చాలా మంచిది అండి ఆ అమ్మాయి అని సాక్ష్యం చెప్తే వెంటనే ఏమన్నాడు సార్ని, మీరు ఆ అమ్మాయికి ఇవ్వడం మానొద్దు. ఆ అమ్మాయి ఏరుకుంటున్నప్పుడు పని చేసే పని వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు కొన్ని విడిచిపెట్టేయండి. ఎవరి కోసం? నోరు తెరిసి ఆ పిల్ల, చాలామంది అంటారు కదా దేవుణ్ణి నోరు తెరిసి అడగరమ్మా అన్నాడు. ఇక్కడ బోయాజ్ అంటున్నాడు, ఆ పిల్ల అడగలేని పిల్ల. మరి బోయాజ్కే ఆ మనసుంటే మనం అడగపోతే దేవుడు ఎవడా చెప్పండి. మన మనస్తత్వాన్ని బట్టి ఆయన చేస్తాడు. మనం కొన్నిసార్లు అడిగినా ఇవ్వడు,
ఎందుకంటే మన ప్రవర్తన ఆయనకి నచ్చినప్పుడు. దేవుడు ఇక్కడ అంటున్నాడు ఈ అధ్యాయంలో 43వ అధ్యాయంలో, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. బిగబట్టవద్దని దక్షిణమునకు ఆజ్ఞ ఇచ్చెదను. నువ్వు బిగబట్టకో అని చెప్పి ఆజ్ఞ ఇస్తాడంట. ఇవ్వడం మానకు అని ఆజ్ఞ ఇస్తాడంట దేవుడు. అప్పుడు మనకి సర్వ సమృద్ధి కలుగుతుంది. అంటే మీరు ఆరోపించే విషయం మనం ఆలోచన చేస్తే, దేవుడు ఏమైనా నన్ను బిగబెట్టాడా? వెనకెళ్దాం. బిగబెట్టాడు అంటే నేను ఆయన ఇచ్చిన దానికి బట్టి నేను ఆయనకి దగ్గర అవ్వకుండా కొంచెం దూరంగా వెళ్ళిపోయానేమో అని నువ్వు గ్రహించాలి. ఆయన నాకు ఇచ్చిన దాన్ని నేను పొందుకొని ఆయనకి దగ్గర అవ్వకపోగా నేను ఆయనకి ఒకవేళ దూరం అయిపోయానేమో, అందుకే దేవుడు బిగబెట్టాడేమో. కాబట్టి ఆయన బిగబెట్టకుండా ఉండాలంటే నేను రూతులాగా మారాలి. నేను రూతు వలె నా ప్రవర్తనను మార్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. బిగబట్టవద్దని దక్షిణమునకు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఈరోజు బిగబట్టాడు. ఎలా బిగబెట్టాడు? మొన్న ఆమె నా దగ్గరకు వచ్చి, అయ్యా ఎన్ని మందులు వాడినా సరే ఈ పిల్లలు కలగట్లేదయ్యా, ప్రార్థన చేయాలి. పెద్ద వయసు అమ్మాయి, అంటే పిల్లలు కలలేదు కాబట్టి అమ్మాయి అంటున్నమాట. ఇంచుమించు 40 సంవత్సరాల పైన ఉంటాయి. తల్లికి తీసుకొచ్చి పిల్లలు లేరండి, ప్రార్థన చేయండి అని. ఎన్ని మందులు వాడినా. అప్పుడు ఆ పక్కన ఇంకొక ఆయన ఏమన్నాడంటే, అమ్మమ్మ పలానా చోట విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక మంచి వైద్యుడు ఉన్నాడు, ఆయన చక్కగా మంచి ట్రీట్మెంట్ చేస్తాడు, కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి కానీ పిల్లలు ఖచ్చితంగా కలుగుతారమ్మా, అక్కడికి వెళ్ళమ్మా అన్నారు. అప్పుడు నేను ఆయనతో అన్నాను, అయ్యా అమ్మా ఇలా రా, దగ్గర రా అనేసి ఇంకో పాప ఉంటే ఆ పాపని పిలిచాను. ఎవరి అబ్బాయి అన్నాను. మా అబ్బాయి అనండి అంది. అమ్మా వీడికి పుట్టడానికి ఎంత ఖర్చు పెట్టావు అన్నాను. అయ్యా పిల్లవగానే పుట్టాడే వీడు అంది. అవునా, దేవుని స్తోత్రం. తెలికి వచ్చిందమ్మా, ఆపరేషన్ చేశారంటే మామూలుగానే పుట్టాడయ్యా. మరి అమ్మాయికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు? ఏం ఖర్చు పెట్టలేదు అన్నారు. అప్పుడు నేను వెంటనే అన్నాను, గర్భఫలము పిచ్చోడా, డాక్టర్ గురించి చెప్పకో. వాళ్ళు ఒకవేళ వైద్య పరిస్థితులు లేవని నేను చెప్పను, కానీ అది ఉపశమనం మాత్రమే. ఎక్కడుంది కృప? ఇప్పుడు బెగబెట్టిన వాడు ఎవరు? ఇప్పుడు విప్పేటప్పటికి కలిగేది మనకు కలగదా? బెగబెట్టారు దేవుడు, ఇప్పుడు విప్పేటప్పటికి ఏమవుద్ది? కలిగిపోద్ది. స్తోత్రం. అందుకే అన్నమ్మ ఏం చేసింది? ఆ అమ్మాయి కూడా పిల్లలు కలగనప్పుడు వెళ్ళి షీలోహు ప్రార్థనా మందిరంలో ఏడ్చిందా, ఏడలేదా? అప్పుడు నేను అన్నాను, తల్లి ఏం కంగారు పడుకో, నీ వయసు ఏమో నాకు తెలీదు, శరీర ధర్మాలు ఏంటో నాకు తెలీదు, కానీ దేవుడు మాత్రం తెలుసు. ఆయన బెగబెట్టకుండా ఒకసారి ఇలా చేయి తెరిస్తే దేవుడు నీకేదైతే అవసరమైందో అవసరత తీరిపోతుంది. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంట బిగబట్టవద్దని. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. గర్భఫలం ఏంటదా? యెహోవా ఇచ్చే బహుమానము. ఆమేన్, హల్లెలూయా. దేవుడిచ్చే బహుమానము అంటే దేవుడి దగ్గర ఉంది ఆ బహుమానం. ఆ బహుమానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ బహుమానం దేవుని చేతిలో, అది దేవుడిచ్చే బహుమానం అని రాసి బైబిల్లో ఉంది. కాబట్టి నువ్వు నమ్మాల్సిన ఒక సత్యం ఏంటంటే, దేవుడు నాకు ఇవ్వగలడు, ఇస్తాడు. చెప్పండి అమ్మ, అలా నమ్మరా తల్లి, ఏమి కాదు అన్నది. ఆ పిల్ల
ఏడుస్తూ ఉన్న అమ్మాయి ఆ తల్లి నవ్వుతా, అవునయ్యా, అవునమ్మా. ఎందుకు తెలుసా? డాక్టర్లకు మించిన పరమ డాక్టర్ మన యేసయ్య. మన డాక్టర్ ఏ డాక్టర్? హల్లెలూయా. మన డాక్టర్ అయితే ఇంత బారు కోసేస్తారు, కానీ మన యేసయ్య డాక్టర్ మాత్రం ఇంత బారు కోయడు. అసలు కత్తి పెట్టకుండానే చేయి పెట్టగలడు ఆయన. ఆయన కత్తి పెట్టకుండానే ఏం చేయి పెట్టగలడు? చేయి పెట్టగలడు. మన పొట్టలో కత్తి పెట్టడు, మన పొట్టలో చేయి పెడతాడు. ఆమె ఆయన మన పేగును అలా శుభ్రం పరిచేస్తాడు. గుట్లు గిట్లు చెట్లు ఏముండవు ఆయన దగ్గర. యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఏమంటే ఇవేముండవు ఆయన దగ్గర. ఒక అద్భుతమైనది ఉంటుంది. ఆయన అలా స్పర్శిస్తే వెంటనే స్వస్థత. అమ్మా, బెగబట్ట వద్దని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మన యేసయ్య ఇవ్వగలడు. నమ్ము. మన దేవుడు ఇవ్వగలిగిన దేవుడు. ఆయన ఇక్కడ రాసిన మాట ఏంటంటే, బెగబట్టవద్దని నేను దక్షిణమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఎందుకు బెగబట్టవద్దని ఆజ్ఞ ఇచ్చావు నువ్వు? నా పిల్లల మీద నాకు జాలి కలిగింది. ఇప్పుడు దాకా ఏం చేసావు నువ్వు? బెగబట్టాను. ఇప్పుడు దాకా ఏం చేశాను? బెగబెట్టాను. బీరువా తాళం వేసుకొని నేను వెళ్ళిపోయాను. బీరువా మన ఇంట్లోనే ఉంది, చెప్పండి. తాళం ఆయన ఇంట్లో ఉంది. బీరువా ఇచ్చాడు పెద్ద మనిషి, బాగానే ఉంది, కానీ బీరువా తాళం ఆయన వేసుకొని వెళ్ళిపోయాడు. దాంట్లోనే అన్ని ఆశీర్వాదాలు నిలబడి ఉన్నాయి. ఇంట్లో బీరువా ఉంది. ఏం చేస్తారు? చూసుకోవడం, మళ్ళీ వెళ్ళడం. బీరువాలో ఉన్నాయి అని చెప్పుకోవడమే. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? లాక్కిచ్చి వాళ్ళకిచ్చి ఏం కావాలంటే తీసుకుంటారు అని ఒకరోజు తాళం ఇస్తాడంట. మైండ్ ఆయన కలగాలి, ఆ ఇష్టం, ఆ స్పష్టత ఆయనకి కలగాలి. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా జనులు. ఎవరు? నా జనులు. మళ్ళీ ఒకసారి ఆ మాట చదివితే, నేను ఏర్పరుచుకున్న ప్రజలు స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవునికి మహిమ కలుగును గాక. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఎప్పుడు తెలుసండి? బెగబెట్టినది రిలీజ్ చేస్తాడు చూసారా? అప్పుడు ఇచ్చేస్తాడు కదా. అప్పుడు గర్భఫలము పట్టుకొని దేవుని సన్నిధిలో బిడ్డలను పట్టుకుని, బిడ్డలు పట్టుకుని ఏం చేస్తుందండి? ఆవిడ వచ్చి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి. నాకండి 8 సంవత్సరాల నుంచి అండి పిల్లలు లేరండి, 9 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి, 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి, 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి. కానీ ఒక్కసారి ప్రభు నా వైపు చూశాడండి, బెగబట్టవద్దని ఆజ్ఞ ఇచ్చాడండి, దేవుడు నా గర్భాన్ని తెరిచేసాడండి. నా ప్రజలు, నా జనులు ఏం చేస్తారు? నా స్తోత్రమును ప్రచురము చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పొందని వ్యక్తి వచ్చి వాళ్ళ అన్నగారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య దేవుణ్ణి నమ్ముకోవచ్చు కదా అంటారు. దేవుణ్ణి నమ్ముకోవచ్చు కదంటే ఆయన ఏమంటాడు తెలుసండి? నువ్వు నమ్మేవులే, నువ్వు నమ్మేం బాగుపడిపోతున్నావు అంటాడు. చెప్పండి, అంటారా? నువ్వు నమ్మేం బాగుపడ్డావు అంటారు. అనగానే మనం అంటాం, బాగుపడిపోయిన రేపు పరలోకం ఎత్తాడు యేసయ్య. అలా అనకూడదు, నువ్వు యేసు ప్రభువు నమ్ముకోవాలి అంటారు. అంటే అతను అంటాడు, మరి నీకు బిడ్డలు కలగలేదే అంటాడు. అప్పుడు నువ్వేమవుతావంటే, నాకు ఎత్తాడు లేత లేదంటే, నువ్వు ముందు నీ గొడవ చూసుకో అంటాడా? అందుకని ఒకరోజు దేవుడు మీ జీవితాల్లో ప్రభు కార్యం చేసి, మీరేమంటారు సార్? ఒరే అన్నయ్య, నిజంగా నాకు బిడ్డలు కలిగేవారేంట్రా అంటాడు. ఏం కాదు అంటాడు. నిజంగా ఆలోచించరా, బుర్రపెట్టి ఆలోచించరా, నిజంగా నాకు బిడ్డలు కలిగేవారా? కలిగేవారు కాదులే, మరి దేవుడు నాకు ఇవ్వలేదా? ఇచ్చాడులే. మరి నీ జీవితంలో దేవుడు ఎందుకు కార్యం చేయడంటే, వాళ్ళు చూసి, అవులే నీ దేవుడు మంచోడు, నీ దేవుడు గొప్పోళ్లే అని అన్యజనుల మధ్యలో నువ్వు ఆయన స్తోత్రమును
ప్రచురము చేస్తావు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు తన ప్రజలను ఎలాగా ఆయన నిలబెట్టుకుంటాడు అంటే, ఎలా నిలబెట్టుకుంటాడంటే మన జీవితాల్లో తన మేలు చేసి దాని ద్వారా దేవుడు మనల్ని నిలబెట్టుకుంటూ ఉంటాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగండి, మన కష్టాలు రావండి, వస్తాయండి. ఇబ్బందులు రావండి, వస్తాయండి. పొందరండి, పొందుతామండి. కానీ ఇక్కడ ఏంటంటే లోకస్తులకు కలిగినట్టు అన్ని రకాలైన శ్రమలు మనకు కలుగుతాయి. కానీ మనకు ఒక స్పెషల్ ఆఫర్ ఏంటంటే మనం విసిగించి అయినా పొందుకునే ఒక ఆఫర్ మనకుంది. ఏముంది? వాళ్ళకి లేదు అసలు. మనకు ఒక స్పెషల్ ఆఫర్ ఏంటంటే విసిగించి అయినా సరే ఇస్తావేవా, చంపేస్తాను, నువ్వెవడరా అంటే మీకు బాగా అర్థం అని చెప్తాను. చెప్పనవద్దా? చెప్తాను. హల్లెలూయా. మీరు బ్యాంక్ వెళ్ళి క్యాషియర్ దగ్గరికి వెళ్ళి ఒక 20,000 ఉంటే ఉన్నాను అనుకోండి. 20,000 చెక్ ఉందమ్మా, చెక్ రాసి పడ్డాడు. చెక్ లేదండి. అకౌంట్లో అకౌంట్ నెంబర్ చెప్పు. అకౌంట్ నెంబర్ కూడా లేదు, డబ్బులు కూడా లేవు. ఒక 20,000 ఇవ్వండి, బోల్డ్ డబ్బులు ఉన్నాయి కదా మీ దగ్గర అన్నారు అనుకోండి బ్యాంక్ వాడిని. అదేమంటాడు? చెప్పుదో కొడతాను, బ్యాంకులో డబ్బులు నీకు ఆ ఉన్నవాడు అందరికి ఇస్తాగా అని అంటాడు. అంతే కదా? ఇవ్వండి ఇవ్వండి ప్లీజ్ అండి, కనీసం ఒక 2,000 అని ఇవ్వండి అని ఏడితే ఇస్తాడు. అలాగే వాళ్ళకి లేదు ఆఫర్. మనకి దేవుడు ఒక ఆఫర్ ఇచ్చాడు. ప్రైజ్ అలా ఏం చేశాడంటే జాయింట్ అకౌంట్ ఒకటి ఉంది. తెలుసా మీకు జాయింట్ అకౌంట్ అండి? ఎంతమంది తెలుసు జాయింట్ అకౌంట్? చూపించండి. జాయింట్ అకౌంట్ అంత తెలుసు కదా? స్తోత్రం. భార్య భర్తలకి ఈ జాయింట్ అకౌంట్ వల్ల ఉపయోగం ఏంటంటే భర్త చచ్చిపోయాడు అనుకోండి, భార్య ఓపెన్ చేయొచ్చు. భార్య చచ్చిపోయింది అనుకోండి, భర్త ఓపెన్ చేయొచ్చు. భర్త ఊరెళ్ళాడు అనుకోండి, భార్య సంతకం పెట్టచ్చు. భార్య ఊరెళ్ళాడు అనుకోండి, భర్త సంతకం పెట్టచ్చు. వీళ్ళిద్దరికీ జాయింట్ అకౌంట్ అన్నమాట. యేసయ్య ఒక అకౌంట్ మనకి ఇచ్చాడు. ఆ అకౌంట్లో 2 పేర్లు ఉంటాయి. ఒకటి యేసుక్రీస్తు, 2 షాలేం రాజు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక్క అకౌంట్ ఎవరు? ఇంకొక పేరు నీ పేరు. నువ్వు వెళ్ళి సంతకం పెడితే పని అయినట్టే. దేవుని స్తోత్రం. అదేంటమ్మా ఇంత డబ్బులు ఎట్టుకెళ్ళిపోతున్నారు అని ఏ బ్యాంక్ కూడా అంటాడా? అలాగే మీకు కూడా ఒక స్పెషల్ ఆఫర్ ఉంది. ఏంటంటే మీరు విసిగించైనా, ఆమేన్, విసిగించైనా పొందుకోవచ్చు. ఇలాంటి ఒక ఆఫర్ మీ ఒక్కళ్ళకి మాత్రం ఉంది, మనకి మాత్రం ఉంది. మనల్ని దేవుడు ఇలాంటి ఒక స్కీమ్లోకి తీసుకొచ్చేసి పెట్టాడు. మీకు మాత్రం ఇది అప్లై అవుతుంది. మీరు మాత్రం దీన్ని పొందుకోవడానికి అర్హులు. ఎందుకంటే తనను ఎందరూ అంగీకరించిరో వారందరూ తన పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. తన పిల్లలగుటకు మనకు అధికారం అనుగ్రహించాడు. కాబట్టి ఈ జాయింట్ అకౌంట్ మనకి దేవుడు ఇచ్చాడు కనుక ఈ అకౌంట్ని మనం ఎలాగ యూజ్ చేయాలంటే కొన్నిసార్లు ఆ అకౌంట్ బ్లాక్ చేస్తారు దేవుడు. ఇద్దరికీ ఉంది అకౌంట్, కానీ ఆయన చేస్తాడు సండి, బ్లాక్ చేయండి రా, ఆడి పేరున రూపాయి కూడా ఇవ్వకండి. అంటే ఇది ఎలాగా అంటే మనం గనుక సపోజ్ ఆర్థిక నేరస్తులు ఉంటారు. ఈ నేరాలు చేసిన వాళ్ళు అకౌంట్లో కోట్లు ఉంటాయి. కోర్టు ఏమని ఇస్తుందంటే వీడి అకౌంట్లోంచి రూపాయి అటు కానీ ఇటు కానీ వెళ్ళడానికి ఈ కేసు పూర్తయ్యేదాకా ఈ అకౌంట్లోంచి ఈ అకౌంట్లోకి కానీ ఈ అకౌంట్లోకి వెళ్ళడానికి కానీ ఎటువంటి అవకాశం లేకుండా బ్యాంకుకి ఒక నోటీస్ పంపుతుంది. నువ్వు ఫోన్పే తీసి నీ అకౌంట్ బ్యాలెన్స్ కొట్టి చూస్తే 10,06,070 ఉంటాయి. కానీ ట్రాన్స్ఫర్ చేస్తాకి 70 రూపాయలు కొడితే వెళ్ళవు. ఎవరు బ్లాక్ చేశారు? బ్యాంక్ బ్లాక్ చేసింది. ఇక్కడ దేవుడు నీ అకౌంట్లో కొన్ని కోట్లు ఉన్నాయి, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసని? బ్లాక్ చేశాడు. ఎందుకు బ్లాక్ చేశాడు?
ఒకే అధ్యాయంలో అన్ని ప్రశ్నలు దొరుకుతాయి. ఒకసారి చూద్దాం. 24వ వచనం, 23వ వచనం. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను గణపరచలేదు. నీ బలుల చేత నన్ను గణపరచలేదు. నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు. నైవేద్యము చెయ్యమని నేను నిన్ను బలవంత పెట్టలేదు కదా. దూపము వేయవలనని నేను నిన్ను విసికింపలేదు. నేను విసికించలేదు కదా. నేను దూపం వేయరా, కొంచెం దూపం వేయరా నాకు అని నేను అడగలేదు కదా అని అంటున్నాడు. నైవేద్యము చెయ్యవలనని నేను నిన్ను బలవంతము చేయలేదు. దూపం వేయవలనని నేను విసికించలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు. నీ బలి పశువుల కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరి కదా అన్నాడు. ఇవన్నీ చేయలేదు కదా, నాకు బలులు అర్పించలేదు, నేను అడగాలేదు. నిన్ను దూపము వేయలేదు, నేను అడగాలేదు. సరిగదా. చదవండి. నీ పాపముల చేత నీవు నన్ను విసికించేసావు. నీ పాపముల చేత నువ్వు ఏమైనా ఇచ్చావా? ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వకపోగా, నీ పాపములు ఏమి చేయకపోగా, ఏమి పెట్టకపోగా, నా కోసం ఒక ఘనమైన వ్యక్తిగా ఉండకపోగా, పొల్లరు ఏది ఇవ్వకపోయిలా అనుకుంటుంటే, నువ్వు నీ పాపముల చేత నీవు నన్ను విసిగించేశావు. నీ పాపాల చేత విసిగించేశావు. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నువ్వు నన్ను ఏం చేసావు? ఆయాసపరి చేశావు. మరి ఇన్ని కార్యాలు చేస్తే ఆయన బెగబెట్టడా? బెగబెట్టేశాడు ఆయన దేవుడు. ఒకటి ఇలాంటి సందర్భం, ఇలాంటి పరిస్థితి. ఒకరోజు ఒక కుటుంబం, మేము మారు మనసు పొందిన తొలి దినాలయ్యి. అలాంటి సమయంలో ఒక తల్లి ప్రార్థన మందిరానికి వస్తూ ఉండేది. ఒక చోటకి వస్తే ఆమె నాతో ఒకరోజు నేను ప్రార్థన చేస్తే, నేను ఆత్మలో ఆనందిస్తూ ఉంటే ఒకరోజు వచ్చి, బాబు నీతో ఏసే మాట్లాడుతున్నారు కదా అన్నాను. నేనేం చెప్పలా, అలా తెల్లగా చూస్తున్నాను. నాతో ఏసే మాట్లాడటం ఏంటి? కొంచెం ప్రార్థన చేయ, మా కోసం ప్రార్థన చేయి అంటాను. ఏమా, మాకు అప్పులు, ఎన్ని అప్పులండి? బోలెడు అప్పులు, పుట్టుడప్పులు. సరే అమ్మ ప్రార్థన చేస్తాను అన్నాను. ప్రార్థన చేస్తారండి అందరూ అదే అంశం పెట్టి, ఈ తల్లిగారి అప్పులన్నీ తీరిపోవాలి. అప్పుడు నేను వాళ్ళని అడిగాను, ఎంత ఉంటాయండి మీకు అన్నాను. 50 లక్షలు అన్నాను. ఆ రోజుల్లో 50 లక్షలు అంటే చాలా కష్టమైన పరిస్థితి. 50 లక్షలు అప్పు అంటే మాటలా, చాలా ఎక్కువ మాట. అయితే నేను అన్నాను, మీకేమైనా ఆస్తులు ఉన్నాయండి అన్న. 5 ఎకరాల పొలం ఉందన్న. ఎకరం 5 లక్షలు గడుగుతున్నారంట. అంటే ఒక 25 లక్షలు ఆ పొలం అంతా అమ్మితే డబ్బులు వస్తాయి వాళ్ళకి. కానీ ఎవ్వరు కొనలేదు. వీళ్ళు ఇంకొక 50,000 వస్తే చాలు అమ్మేద్దాం ఆ పొలం అని చూస్తున్నారంట. లేకపోతే వచ్చేస్తే అమ్మేద్దాం అని కూడా చూస్తున్నారంట. సరే ఇలా తర్జన భర్జన జరుగుతుంది. అది అవ్వట్లా. వడ్డీలు తినేస్తున్నారు. ఇలాగే వీళ్ళు చాలా ఇబ్బంది పడిపోయి ఉపవాసాలు ఉండి, ఆమె చాలా పెద్ద ఆమె, వయసులో చాలా పెద్ద ఆమె, అలాగే మొండితనంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది. అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇది జరిగిన ఒక యథార్థమైన సంఘటనే. కళ్ళబొల్లి
కట్టుకథలు కాదు. 5 సంవత్సరాలు అయిపోయిందంట, ఆ పొలం అమ్మట్లేదంట. అప్పులు చూస్తే భయంకరమైన పరిస్థితి. వీళ్ళు ఇంక చచ్చిపోదామా బతుకుదామా అన్నంత పరిస్థితి. మోకాళ్ళు కాయలు కాసేసి, నేను చెప్పాను కదా ఒకసారి, ఆవిడ కాళ్ళు చూపించి నువ్వు చేసేది ప్రార్థన, ఇలా చేయాలి ప్రార్థన అని చూపించింది అని చెప్పాను. మోకాళ్ళు ఇంత కాయలు కాసేసి అంత ప్రార్థన. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక భయంకరమైన వార్త ఏంటి తెలుసండి, వాళ్ళ పొలంలోంచి, వాళ్ళ పొలం నుంచి రోడ్డు పడుతుందని. ఈవిడ వచ్చి గుండ్లు బాధేసుకుని, మా పొలం నుంచి రోడ్డు పడిపోతుంది బాబోయ్, మా పొలం నుంచి రోడ్డు పడిపోతుంది బాబోయ్, ఇప్పుడు అది ఎవడు కొంటాడు బాబోయ్, ఇప్పుడు అది ఎవడు కొంటాడు, ఉన్నది ఎంత ఉంటుందో, ఎంత పోద్దో, ఎంత అలాగెలాగని చాలా వేదన పడిపోతాం. సరే అన్నట్టుగానే ఆ పొలంలోంచి పడలేదు, కానీ ఈవిడ కేకలకి, ఈవిడ బొబ్బలకి దేవుడు, పరలోకమందున్న దేవుడు తినేస్తుందని చెప్పి అటు తెప్పించాడు. మనకు ముందు చెప్పాను కదా నేను మీకు, ఏమని, మనం విసికించైనా పొందుకోగలం. దేవునికి స్తోత్రం. సర్వం పోయినా సమస్తం కుళ్ళినా మన దేవుడు మళ్ళీ మనకి ఇవ్వగల దేవుడు. చెప్పండి, దేవునికి స్తోత్రం. సర్వం పోయినా సమస్తం కుళ్ళినా మన దేవుడు మళ్ళీ మనకి ఇవ్వగలడు. మోడి బారిపోయినా, మొక్కలైపోయినా, ఎడారిలా మారిపోయినా, ఏది ఎలా ఉన్నది ఇంకోలా మారిపోయినా, కాయ రంగే మారిపోయినా దేవుడు మళ్ళీ నూతన పరచగల దేవుడు మన దేవుడు. ఆవిడ బాధపడలేక పక్కదవే అన్నాడు గవర్నమెంట్ వాళ్ళతో. దేవుని వాక్యం ఉంది కదా, రాజుల హృదయాలని దేవుడు నీటి కాలువల వల్లే తిప్పుతాడంట. నీటి కాలువ ఎలా తిప్పితే అలా వెళ్తుంది కదా, ఎలా దారి తెలదు కదా, అటు తిప్పాడు రాజుల హృదయం, అటు కాకపోయింది. రోడ్డు అలా పడింది. అక్కడ ఒకళ్ళు స్కూల్ పెడతాకి ఆ స్థలాలు ఎత్తుక్కుంటా వీళ్ళ ఇంటికి వచ్చారు. మేము ఇవ్వండి అంటున్నాడు ఇలా ఆయన, అలా కొడుకు, మేము అమ్మవండి, మేము ఉంచుకుంటామండి. అదేంటండి మొన్నదాకా అమ్మేస్తామని తిరిగారంట కదా, ఇప్పుడు అమ్మవండి. జస్ట్ 1 ఎకరం, దాంట్లో అన్ని ఎకరాలు కాదు, 1 ఎకరం 1,20,00,000 కొనుక్కున్నారంట. 1 ఎకరం అప్పులన్నీ తీసేశారు. అంటే మీరు అనుకోకండి రేపొద్దున ఏమని అంటే మా ఇల్లు ఏదో అవుద్ది అని. అంటే కార్యం సేమ్ ఉంటుంది, కానీ అంటే రిజల్ట్, దాన్ని వచ్చే రిజల్ట్ సేమే ఉంటుంది, కానీ కార్యం మాత్రం సేమ్లా ఉండదు. రిజల్ట్ మాత్రం సేమే. హల్లెలూయా. అంటే సేమ్ అలాగే అనుకోకండి. ఇంకోలా దేవుడు ద్వారం తెరుస్తాడు, ఇంకోలా దేవుడు ద్వారం తెరుస్తాడు. దేవుడు మహిమ కలుగునుగాక. ఆయన మహిమ గల దేవుడు, మహిమాన్వితుడు, సర్వశక్తి గల దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. సరే అయిపోయింది. ఆమె నాకు సాక్ష్యం చెప్తుంటే నేను అనుకున్నాను, ఏంటి ప్రభా ఇలాంటి విడ్డూరమైన మాటలన్నీ వింటూ ఉంటాం, ఇంత విడ్డూరంగా ఉంటుందేంటి నీ కార్యాలు అంటే బిగబట్టవద్దని దక్షిణమునకు ఆయన ఏం చేశాడంట, ఆజ్ఞ ఇచ్చాడంట. అంతే, ఒక్క ట్రిప్లో మొత్తం అప్పులన్నీ. స్తోత్రం. అన్నమ్మ ఒక్క ప్రార్థనలో తన మీద ఉన్న నింద, స్తోత్రం. రూతమ్మ జీవితంలో దేవుడు ఒక్క కార్యంతో అతని జీవితం అంతా మారిపోయింది. ఈరోజు అదే దేవుడు ఈరోజు ఉదయం నీతో నాతో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఇంతకు మునుపు నీ పరిస్థితులు బిగబట్టి ఉన్నాయి. నీ జీవితాన్ని ఎవరో బిగబట్టినట్టు, తూర్పు నుంచి కానీ, పడమటి నుంచి కానీ, ఉత్తరం నుంచి కానీ, దక్షిణం నుంచి కానీ నీకు సహాయము రాని సమయములో, ఈ దిక్కుతోచని పరిస్థితుల్లో ఎవరైనా నాకు సహాయం చేస్తారని పాటలు పాడి ప్రార్థనలు చేసిన నువ్వు ఒక ఆశ్చర్యకరమైన సహాయం చూడబోతూ ఉన్నావు. హల్లెలూయా,
హల్లెలూయా. పాడేయలేదు నన్ను యేసుదేవుడు, పట్టించుకున్నాడు పరిశుద్ధాత్ముడు, నన్ను పట్టించుకున్నాడు పరిశుద్ధాత్ముడు. పాడేయలేదు నన్ను యేసుదేవుడు, దొంగలతో కొట్టబడినప్పుడు కొనవు పిరింపు నేనున్నప్పుడు, దొంగలతో కొట్టబడినప్పుడు కొనవు పిరితో నేనున్నప్పుడు, నా వారే నన్ను చూడనప్పుడు, తోడవరు నాకు లేనప్పుడు, పాడేయలేదు నన్ను యేసుదేవుడు, పట్టించుకున్నాడు పాడేయలేదు నన్ను యేసుదేవుడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పట్టించుకున్నారు. బెగబట్టవద్దని ఆజ్ఞ ఇస్తే మూసివేయబడిన గర్భము తెరవబడింది. బెగబెట్టవద్దు అని ఆజ్ఞ ఇస్తే ఆమేన్, బిగుసుకుపోయిన రుణాలన్నీ తీరిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. బెగబట్టవద్దని ఆజ్ఞ ఇస్తే పండని పంట పండుతుంది. హల్లెలూయా. పండని పంట ఈరోజు ప్రభునితో అంటున్నాడు, నీ పంట విస్తారంగా పండబోతోంది. గట్టిగా చెప్పండి, నీ పంట విస్తారంగా పండబోతుంది. నీ పంట విస్తారం అవబోతుంది. విస్తారమైన చేని పంటను నేను నీకు అనుగ్రహిస్తాను. నేను నీ చేతులను ఆశీర్వదిస్తాను, నీ వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాను, నీవు చేయు ప్రతి ప్రయత్నమును నేను సఫలపరుస్తాను. ఆజ్ఞ ఇవ్వొద్దని నేను చెప్పిన తరువాత ఎవడు బెగబట్టలేడు. నేను నా అంతట నేనే ఆజ్ఞ ఇచ్చాను బెగబట్టవద్దని. దేవుడు ద్వారం తెరుస్తాడు. ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, బెగపట్టేశాడు. కొన్నిసార్లు ఈరోజు బెగబట్టబడి ఉన్నావా, విడుదల పొంది ఉన్నావా? ప్రభా నేను బెగబట్టబడి ఉన్నాను అనుకున్నావు అనుకో, వెంటనే ప్రభుని అడుగు, ప్రభా బెగపట్టద్దు ప్రభా, నువ్వు బెగబడితే నేను తట్టుకోలేను. నువ్వు మూసెత్తే దారులు నా దారి ఎడారిగా ఉంటుంది ప్రభా. నువ్వు దారులు మూస్తే నా దారి ఎడారిలాగా ఉంటుంది. నువ్వు దారులు మూయకు, నువ్వు బెగబట్టుకో, నువ్వు తెరువు ప్రభా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు ఏ దానికైనా దేవుడు వదలాలట, ఆయన చెయ్యి తెరవాలి. కాబట్టి ప్రభు తన చెయ్యిని తెరుస్తానని చెప్పడానికి దేవుడు ఏమంటాడు సార్, ఇదిగో ఇదిగో అన్నాడు. ఇదిగో అంటే, ఇదిగో అంటే ఎలా అంట, అదిగో అనే మాట, ఇదిగో అనే మాట ఏంటి చూసారా? ఎంత అంటే ఇదిగో ఎందుకు పెట్టాడు అనేది మీకు చెప్తున్నాను అనమాట. ఆయన రాయడం కూడా చేశాడు. ఇదిగో అంటే అర్థం ఏంటి? అదిగో 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 వెళ్ళిపోతుంది చూసా. మీరు ఇక్కడ నుంచుని అదిగో అదిగో బస్సు వెళ్ళిపోతుంది అంటారు కదా, అంటే అది మీకు అందనంత దూరంగా ఉందని. అక్కడి నుంచి అదిగో ఇదిగో బస్సు వస్తుంది, ఇదిగో బస్సు వస్తుంది అన్నారు అనుకోండి, అది మీకు ఈ మాటలో అర్థమేంటి? ఇదిగో
ఇదిగో ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో ఇప్పుడే దగ్గరగా, అదిగో నీ కళ్ళ ముందు ఉంది చూసుకో, నీ కళ్ళ ముందు ఉంది చూసుకో. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, అది ఇప్పుడే, ప్రైజ్ ది లార్డ్, అది ఇప్పుడే మొలుచును, అది ఇప్పుడే మొలుచు. నేను అలా అంటుండగానే మొలుచును. దేవుడు అంటారు, ఆయన అలా మొలిపించడానికి ఆయన శక్తివంతుడు. అందుకనే మనం ఆయన గురించి అంత గంభీరంగా నిబ్బరంగా చెప్తామన్నమాట. అలా చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన కొన్నిసార్లు అలా చేస్తూ ఉంటాడు. నేను అంటాను, ప్రభా నువ్వు గాయం చేయువాడు, నువ్వు గాయం కట్టువాడిని అంటావు ఏంటి ఆయన అంటే, గాయాలు, కొన్ని గాయాలు మనిషిని గుణపరుస్తాయి. ఏం చేస్తాయి? గుణపరుస్తాయి, జబ్బు తగ్గిస్తాయి. తెలుసా మీకు? కొన్ని గాయాలు మనిషి జబ్బును తగ్గిస్తాయి. అందుకే గాయం చేస్తారు దేవుడు. నీ కాలు మీద ఒక రహస్యమైన పుండు ఉందనుకోండి, ఆ పుండును వదిలేసావు అనుకో, నువ్వు గాయం చేయకూడదని ఇష్టపడింది అనుకో, నీ కాలంతా కుళ్ళిపోద్ది. ఎప్పుడైతే అది కోసి దాంట్లో ఉన్న చెడంతా తీసేసి మళ్ళీ కట్టాడు అనుకోండి, అదే గాయం చెయ్యువాడని నేనే అంటే అక్కడ ఏదో చెడు ఉంది, అందుకే గాయం చేశాను. అంతేగాని నాకేం పని నీకు గాయాలు చేయడానికి? ఏమండి, మీ పిల్లోడిని, నేను చెప్పిన మాట అర్థం చేసుకోండి, మీ చిన్న పిల్లోడిని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లోడిని తీసుకెళ్ళి ఎవడైనా బ్లేడ్ ఎట్టుకుని ఇంత మొక్క కోసాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? మీ అంతటా మీరు ఎవరికైనా బ్లేడ్ ఇచ్చి కోసేమని ఇస్తారా? ఎవరైనా ఇస్తారా చెప్పండి? మీ అంతటా మీరే మా పిల్లోడిని ఇంత వారు కోసారా బ్లేడ్ ఇట్టి అని బ్లేడ్ ఎవరికైనా చేతికి ఇస్తారా? కానీ మన పిల్లోడిని మనమే తీసుకెళ్ళి డాక్టర్కి ఇచ్చి కోసేమంటాం. ఎందుకు? వాడికి గాయం ఉందే, వాడి ప్రాణానికి అది ప్రమాదం. వాడికి ఇప్పుడు డాక్టర్ గాయం చేసి అయినా సరే దాంట్లో ఉన్న చెడు తీసేస్తే నా బిడ్డకి అపాయము రాదని. అందుకే మనం ఎవరికి పడితే వాడి చేతుల్లో పెట్టం. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నీకు గాయం చేసింది సాతానుగాడు కాదు, నేనే, డాక్టర్నైనా నేనే. ఆ గాయం చేసిన నేను నీకు గాయం ఎందుకు చేశానంటే, ఆ గాయము లోపల ఉన్న చెడును తీసేసి మళ్ళీ దగ్గరికి వేసి కుట్టేసి, ఆడు గాయం చేస్తే నువ్వు చచ్చిపోతావు, నేను గాయం చేస్తే నువ్వు బతుకుతావు. ఆమేనండి. ఎవడైనా కత్తితో నీ పొట్టలో పొడిస్తే నువ్వు చచ్చిపోతావు, కానీ డాక్టర్ కత్తితో కోస్తే నువ్వు బతుకుతావు. ఎంతమందికి అర్థమైంది? అవునా? ఎవడైనా కత్తితో నీ కొట్లో పొడిస్తే నువ్వు చచ్చిపోతావు, కానీ ఆయన కత్తితో కోస్తే నువ్వు బతుకుతావు. దేవుడు అంటాడు, నేనే నీ గాయము చేసిన వాడను, దాన్ని మళ్ళీ కట్టేవాడిని నేనే. గాయం ఎప్పుడు చేసావు, ఎప్పుడు కడతావు? అండి, గాయం చేసినప్పుడే కట్టాను దాన్ని. గాయం చేసిన ఆ రోజే మళ్ళీ గాయాన్ని నేను కట్టేసి నేను పంపించాను బయటికి. గాయంతో వదల్లా, కానీ మానడానికి రోజులు పడుతుంది. గాయం చేసి దాన్ని కట్టే నేను పంపించాను. గాయం ఎందుకు చేసావు, ఎందుకు కట్టావు అంటే, గాయం చేయడానికి గల కారణం ఏంటంటే లోపల ఉన్న చెడును తీసివేయడానికి. ప్రియమైన బిడ్డ, ఈరోజు దేవుడు బెగబట్టిన సందర్భాలు నీ జీవితంలో కలిగితే ప్రభువును ఒకసారి అడుగు, ప్రభా నాలో ఏమైనా చెడు ఉంటే, నాలో ఏదైనా నీకు వ్యతిరేకమైంది ఉంటే తీసే ప్రభా, బిగబట్టద్దు. నీ గురించి నేను స్తోత్రం చేయాలి, నీ గురించి నా అన్నదమ్ముల మధ్యలో సాక్ష్యం చెప్పాలి, నీ గురించి నా తల్లిదండ్రుల మధ్యలో సాక్ష్యం చెప్పాలి, నీ గురించి నా భర్తకు సాక్ష్యం చెప్పాలి, నీ గురించి నా భార్యకు సాక్ష్యం చెప్పాలి, నీ గురించి అన్యజనుల మధ్యలో, నా ఉద్యోగస్తుల మధ్యలో నీ గురించి నేను సాక్ష్యం చెప్పాలంటే నువ్వు నా జీవితంలో కార్యం చేయాలి. దేవుడు అంటాడు, ఇదిగో చూడండి, ఇదిగో నేనొక, అది ఇప్పుడే మొలుస్తుంది, ఇప్పుడే 2020వ సంవత్సరం జనవరి 19వ తారీఖునే ఆ కార్యం నీలో మొలుచునుగాక.
మొలుస్తుంది. విత్తనం వేయబడింది, ఇప్పుడే విత్తనం వేయబడింది, అది వెంటనే మొలుస్తుంది. తొందరలోనే అది మొలుస్తుంది. ఆ మొలిచినప్పుడు నువ్వు విత్తనం విత్తిన తర్వాత ఆ మొలక వస్తుంది కదా పైకి, వచ్చినప్పుడు నీ మనసు ఎంత సంతోషంగా ఉంటుందో. 2020 సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో ఆయన చేసే ఉపకార ధర్మమును బట్టి నీ మనసు కూడా అంత సంతోషంగా ఉంటుంది. అంటే నేను వేసిన విత్తనం అంతా కూడా ఏమవుతుంది? మొలుస్తుంది అనే సంతోషం నీ హృదయంలో కలిగి, నా దేవా ప్రభువా అని అన్య జనులందరి మధ్యలో నువ్వేం చేస్తావు అంటే, పాడేయలేదు నన్ను యేసుదేవుడు, పట్టించుకున్నాడు పరిశుద్ధాత్ముడు. అన్ని జనుల మధ్యలో నువ్వు స్తోత్రం చేయాలంటే దేవుడు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో నీ జీవితంలో నూతన క్రియ చేయాలి. చేయగలడు దేవుడు. ఈ సంవత్సరం నీ జీవితంలో నూతన క్రియ ప్రభు చేయగలడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నానంటే ఇప్పుడే. అసలు ఈ నూతనం అనే మాటకు వచ్చేటప్పటికి వెనకాల చూడండి, వెనకాల కనబడుతుంది కదా, ఇదంతా ఏంటిది? కొత్తదా పాతదా? కొత్తది కదండి. అందరూ చూసి చాలా సంతోషిస్తూ ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. ఇది నూతనమైంది. పోయిన సంవత్సరం నూతనమైంది. ఆ నూతనమైంది ఇప్పుడు ఏమైంది? ఇది వచ్చే సంవత్సరానికి ఏమవుద్ది? పాతది అయిపోతూ ఉంటుంది. అంటే మనం చేసే పని వచ్చే సంవత్సరానికి ఏమవుద్దంటే, దాన్ని ఏమంటారంటే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అంటారు. అది డ్రెస్ వాడేవాళ్ళకి, గోల్డ్ వాడేవాళ్ళకి వాళ్ళు అంటూ ఉంటారు అన్నమాట, ఇదేంటండి ఈ ఫ్యాషన్ అవుట్ అయిపోయింది, అవుట్ ఆఫ్ ఫ్యాషన్. ఈ ఫ్యాషన్ అయిపోయింది. ప్రసంగి గ్రంథంలో ప్రసంగి ఒక మాట చెప్పాడు, ఒకసారి చూడండి. 1వ అధ్యాయం 10వ వాక్యం. ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్తాడు. ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్తాడు. ఇది ఫ్రెష్, ఇది నూతనమైన, ఇది కొత్త. చూడండి ఎంత బాగుందో అంటామండి. మన డ్రెస్ని చూపించి ఏమంటామండి? ఇది కొత్తదండి, బాగుందండి. ఒక ఫ్యాన్ చూపించి అంటాం, కొత్తదండి, ఎంత బాగుందో చూడండి. ఇల్లుని చూపించి ఇది కొత్తదండి, ఫ్రెష్, కొత్తది. మా అబ్బాయికి నేను గిఫ్ట్గా ఇచ్చా, మా అమ్మాయికి నేను గిఫ్ట్గా ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట ఉందండి, ఒక పాట కూడా ఉంది. ఏంటంటే, సర్వశరీరులు గడ్డిని పోలిన వారయున్నారు, వారి అందమంతయు పువ్వువలే వాడిపోవును. అన్ని పోతాయి. ఒకడు ఇది నూతనమైనదని ఒకడు చెప్పును అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. అది కొత్తదేం కాదు, అంతకు ముందున్నదే. మళ్ళీ మనం వాడిందే తర్వాత వాళ్ళు వాడతారు. క్రొత్తదేమి మన బ్రతుకులో ఉండదు. బై బర్త్ ఒక వ్యక్తిని ఇలా సృష్టించిన తర్వాత ఇంకోలా మారడం అవ్వదు. అవితే అది సమస్య, అలా అవ్వదు. బలహీనుడిగా పుడితే ఆ బలహీనత వాడిలో కనబడుతూ ఉంటుంది. చిన్నప్పుడే బలహీనుడిగా పుట్టాడు అనుకోండి, ఆ బలహీనత అలా వాడు పెద్ద అవుతున్నా సరే ఆ బలహీనత వాడిలో కనబడతానే ఉంటుంది. కాలు లేకపోయినా, చెయ్యి లేకపోయినా, కన్ను లేకపోయినా, ఆఖరికి ఏలు లేకపోయినా ఆ బలహీనత వాడిలో కనబడతానే ఉంటుంది. కొత్తది ఏమీ లేదు మన జీవితంలో, అన్నీ పాతాయి. కానీ దేవుడు ఏమంటాడు సార్, నేను నీకు నూతన కార్యముతో ఈ సంవత్సరం
నేను నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నా. ఏం చేస్తావు ప్రభువా? యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఏంటంట? నూతన బలం. మీకు ఎవరిస్తారు? దేవుడి మాట పక్కన పెట్టండి. ఎవరిస్తారు చెప్పండి? మీకు బలం ఎవరైనా ఇవ్వగలరా? ఎవరైనా ఇవ్వగలరా? అండి, మనం ఏమైనా మందులు వేయించగలరు, డబ్బులు పెట్టగలరు, జ్యూసులు ఇవ్వగలరు, ఇంకోటి ఇవ్వగలరు, బలం రాదు. ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుడు మనకేమిస్తాడంట? నూతన కార్యం చేస్తానంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నానంటే, దేవుడు అంటాడు నువ్వేం చేస్తున్నావు, ఆ క్రియలు ఏముంటుంది అంటే, దేవుడు అంటాడు నిన్ను శారీరకంగా బలవంతుడిగా మారుస్తాను. బలవంతుడు అంటే మీరేమనుకుంటారంటే సంసోన్ అనుకుంటారు. బైబిల్లో బలవంతుడి పేరు అడిగామనుకోండి, మీరేమని చెప్తారు సార్ చెప్పండి? సంసోన్ పేరు. కానీ నేను బైబిల్లో బలవంతుడు ఎవరి పేరు చెప్తాను తెలుసండి? చెప్పండి. అది ఎవరు? యోసేపు. ఆమేన్. బైబిల్లో బలవంతుడు సంసోను కాదు. బైబిల్లో బలవంతుడు ఎవరంటే యోసేపు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శరీర సంబంధమైన బలం బలంగా పరిగణించబడదు. హృదయ సంబంధమైన బలం బలంగా పరిగణించబడుతుంది. అంటే ఏమండి, తప్పుగా అనుకోకండి, వేరే రకంగా అనుకోకండి. మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా ఉంటాడు? ఏమండి, మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా ఉంటాడు? ఏమండి, పొరపాటున ఫ్లైట్ కనుక దిగేటప్పుడు కనుక డోర్లు తీస్తే అలా ఎగిరి వెళ్ళిపోతాడు. నేను అలాగే ఉంటాడు కదండి, నక్కలాగా ఉంటాడు, సన్నంగా ఉంటాడు. కానీ ఆయన ముఖ్యమంత్రి. ఆయన పక్కన ఇంత లావుళ్ళు ఉంటారు. ఆ బలం ఇప్పుడు వాళ్ళందరిలో బలం ఎవరండి? ఎవరు బలవంతులు అంటే అంతే. దేవుడు మనకు ఒక బలం ఇస్తాడంట. ఆ బలంలో ఏముంటుంది అండి? అధికారం ఉంటుంది. ఆ బలంలో ఏముంటుంది అండి? అంటే ఇంత దున్నపోతులా మనం ఎంత లావుగా ఉన్నా సరే మనం కమాండ్ చేయలేం, అధికారం చేయలేం. కానీ దేవుడు మనకిచ్చే బలంలో ఏముంటుంది తెలుసా? అధికారం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడిచ్చే బలములో అధికారం ఉంటుంది. నీకు నూతన బలం ఇస్తాను. ఆ బలములో నువ్వు ఏం పొందుకోవడం తెలుసా? అధికారాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. దయగల యేసయ్యా విడువబడిపోను నేను, ఆత్మతో సత్యముతో ఆరాధించెదను, ఆత్మతో సత్యముతో ఆరాధించెదను. ఆనంద అభిషేక దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా. దేవుడు అంటున్నాడు నీకు నూతన బలం ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. 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 కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి ఒక సహోదరి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆమె సాక్ష్యం చెప్తా ఉన్నారు. వాక్యం వింటూ ఆమెకు రోజు వాక్యం, టీవీలో వాక్యం, రోజు వాక్యం చూస్తూ ఉంటారు. వాక్యం చూస్తూ ఆమె నాకు ఒక సాక్ష్యం చెప్పారు. అయ్యా ప్రార్థన చేయండి. వాళ్ళ భర్త బ్యాంకులో, ప్రైవేట్ బ్యాంకులో ఆయన వర్క్ చేస్తూ ఉండేవాడంట. ఆయన అనుకోకుండా ఒకరోజు భయంకరమైన బలహీనతకి లోనై ఆయన కాలు, చెయ్య, నోరు పడిపోయిందంట. మనసు మీదే ఉన్నాడంట. మాట రావట్లేదంట. ఈ గుడ్డు తేడా వచ్చేసిందంట, కాళ్ళు తేడా వచ్చేసిందంట, చెయ్యి తేడా వచ్చేసిందంట. అలా బెడ్లో ఉన్నాడు. అడుగుతూ ఉంటుందంట, ఏమండి అన్నం తింటారా? సౌండ్ ఉండదట.
ఏమండి బాత్రూమ్కి వెళ్తారా, సౌండ్ ఉండదట, అన్ని బెడ్ మీద చేస్తూ ఉంటారు. అవునమ్మా, సరే మా ప్రార్థన చేద్దాం. మీరు ఏమంటారు తెలుసండి, నాకే గనక పక్షవాతం వస్తే నా దగ్గర 3 కోట్ల రూపాయలు ఉన్నాయి, నేను మంచి వైద్యం చేయించుకుంటాను అనుకుంటారు కదా? అనుకుంటారు అనుకోరా? అనుకుంటారు చాలామంది. నాకే గనక పక్షవాతం వస్తే నా దగ్గర 3 కోట్లు ఉన్నాయి, 3 కోట్లతో నేను వైద్యం చేయించుకుంటాను అనుకుంటారు. నాకే గనక హార్ట్ అటాక్ వస్తే నా దగ్గర బోల్డ్ లక్షలు ఉన్నాయి, నేను వైద్యం చేయించుకుంటాను అనుకుంటారు కొంతమంది. నాకే గనక ఏదైనా జబ్బు చేస్తే ఇమ్మీడియట్లీగా నేను మంచి హాస్పిటల్కి వెళ్ళిపోయి వైద్యం చేయించుకుంటాను అనుకుంటూ ఉంటారు. ఆమె నాతో ఏం చెప్పింది తెలుసా? ఇప్పటికీ 50 లక్షల పైగా ఖర్చు అయిందండి. 50 లక్షలంట. ప్రతి 3 నెలలకి అతనికి తేడా వస్తుంటే వెంటిలేటర్లో పెడుతున్నారంట. మనిషిని బ్రతికించుకోవడానికి ఆమె చేసే ప్రయత్నాలు చాలా విచిత్రంగా అనిపించాయి నాకు. ఆశ, డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికీ 50 లక్షలు ఖర్చు అయిందండి అని. ఏమండి, ఇంత టెక్నాలజీ ఉండి, ఇన్ని మందులుండి, ట్యాబ్లెట్లుండి, రకరకాలైన జ్యూసులుండి, రకరకాలైనవి అండి, ఎంత ఎంత ఎలాగో తెలుసా? స్మెల్ చూపిస్తే కూడా నీరసం తగ్గే మెడిసిన్ ఉంది. నువ్వు ఇలా కళ్ళు తిరిగి పడిపోతున్నావు అనుకోండి, అలా దాన్ని స్పిరిట్ని దాన్ని అలా క్లాత్కి తీసి నీ ముక్కుకేసి అని పీల్చావు అనుకో, ఆ పడిపోయావు నువ్వు కూడా అలా అలా లేచి నుంచుంటావు. అంత ఇంత రకాలైన ఇన్ని రకాలైన మెడిసిన్స్ వచ్చేసి చాలా తెలివైన వైద్యం జరిగిపోతూ ఉంది. కన్నుని తీసి కన్ను పెడేస్తున్నారు, వేలుని తీసి వేలు పెడేస్తున్నారు, చెవుని తీసి చెవులు పెడేస్తున్నారు. ఏది కావాలంటే ఈ మార్పులు చేసి ఈ దినాల్లో కూడా లక్షల్లో కాదు కోట్లలో ఉన్నారు హాస్పిటల్లో. కారణం ఏంటి సార్? బలం అక్కడి నుంచి రావాలి. ఎక్కడి నుంచి రావాలి? అక్కడి నుంచి రావాలి. అది నీకు ఇస్తున్నాడు కాబట్టి దాని విలువ నీకు తెలియదు. పరలోకమందున్న దేవుడు తన చేతుల్లో ఉన్న బలాన్ని నీకు ఇవ్వకపోతే నిర్వీర్యం అయిపోతావు, ఏమీ చేయలేవు. ఆమె అంటుంది, 50 లక్షలు ఖర్చు పెట్టాం అన్నయ్య, ఆయన బతుకుతారంటావా అంటుంది. ఆ ప్రశ్నలో ఎలా ఉందో చూడండి. మా డబ్బులు ఆయనకి ఏమాత్రం స్వస్థత కలిగించినట్టు కనపట్లేదయ్యా. మేము ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం కానీ ఆయనకి ఏమాత్రం అయినా సరే బాగుపడే అవకాశం ఉన్నట్లు కనబడట్లేదయ్యా అంటుందండి. సరేనమ్మా, ప్రార్థన చేద్దాం. దేవుడు అలా జ్ఞాపకం చేసుకున్నాడు అనుకోండి, ఒక్క రోజులో స్వస్థత వస్తుంది. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం ఆరోగ్యంగా క్షేమంగా మనం ఏ పని చేయాలన్నా ముందు ఉండవలసింది తెలుసా? బలమే. మనం ఎక్కడ ఓడిపోతాం తెలుసా అండి? బలహీనలే ఓడిపోతాం. ఫస్ట్ మనం దేంట్లో ఓడిపోతాం? అసలు నువ్వు బలహీనుడిగా ఉండకుండా బలవంతుడిగా ఉన్నావు అనుకోండి, అన్నింటి మీద అటాక్ చేయగలవు. నువ్వు ప్రతి దాని మీద అటాక్ చేయగలవు. నువ్వు ఎప్పుడు బలహీనుడు అయిపోతావో అప్పుడే ఆ పని చేయలేవు, నీరసిల్లిపోతావు. నీరసిల్లిపోయేటప్పటికి మనం ఏం చేయలేము అంటే చెయ్యాలనుకుంటున్న పని చేయలేం. ఇక చదవాలనుకున్నది చదవలేం, మాట్లాడాలనుకున్నది మాట్లాడలేం, ప్రయాసపడవలసినంత ప్రయాసపడలేం. కారణం ఏంటి? బలం లేదు మన దగ్గర. పొంగిపోతాం. చాలా కుదేలు మనిపోతారండి వాళ్ళు, నీరసిల్లిపోతారండి, వైరాగ్యం చెందిపోతారండి. బలం లేక ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది. లోతుగా చెప్తే ప్రసంగ అంశం మారిపోతుంది. లోతుగా మాట్లాడితే ఈ బలం గురించి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బలం లేక. నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను? చాలామంది అంటారు, నేను అంత దూరం సైకిల్ తొక్కితే నీరసం వచ్చేద్దండి, సిగ్గు అవుతుంది, అందుకే నేను వెళ్ళను, వాళ్ళతో సైకిల్ తొక్కనండి.
చాలా మంది అంటూ ఉంటారు అందరూ అన్ని పనులు చేయగలుగుతారండి. నేను ఇంత పిండి గనక రుబ్బడం మాట గ్రైండర్లోంచి తీస్తే నా జబ్బలు ఆగేస్తుందండి, అందుకే ఆ పని చేయలేను, యాక్టివ్గా ఉండలేను, ఆ చురుకుతనం నాకు లేదు, నేను బలహీనుణ్ణి అని కృంగిపోయి వాడి జీవితంలో చేయాల్సినవి కూడా చేయలేడు. దేవుడు ఏమంటాడు తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందెదరు. యెహోవా కొరకు ఎదురు చూసే నువ్వు, నీ జీవితంలో దేవుడు నూతన క్రియ చేస్తానంటున్నాడు కదా, ఆ క్రియ నీ జీవితంలో జరగాలంటే దేవుడి కొరకు నువ్వు ఎదురు చూసి ఆయన రెక్కల క్రింద ఉండే ఆ ఆరోగ్యాన్ని, ఆ బలాన్ని నువ్వు సంపాదించుకోవాలి దేవుడి దగ్గర. నువ్వు అప్పుడు బలవంతుడు అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నువ్వు బలమైన వ్యక్తిగా మారుతావు. బలవంతుడైన సంసోను లాస్ట్కి ఏం చేశాడు? తిరగలిసిరాడు. ఏమండి యోసేపు అంతేనా? యోసేపు ఫరోకి ఫరో మీద అధికారం చేయగలిగాడు. యోసేపు ఫరో మీద అధికారం చేయగలిగాడు. ఫరో నువ్వు ఇక్కడ ఉండు అంటే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అధికారం దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి యోసేపు ఏ మాట చెప్తే ఆ మాటే వేదం అని చెప్పి ఫరోయే ఆ రోజు ఒక నూతనమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరు బలవంతులు? యోసేపే బలవంతుడా? ఈరోజు దేవుడు అలాంటి బలము నీకు ఇచ్చును గాక. అలాంటి బలం ఇచ్చును గాక. అలాంటి బలం ఇచ్చును గాక. అలాంటి బలం ఇచ్చును గాక. అలాంటి బలం ఇచ్చును గాక. నీకు ప్రతి బలహీనత మీద జయం కలిగించే బలం దేవుడు నీకు ఇచ్చును గాక. తాగకూడదంటే తాగవు, తినకూడదంటే తినవు, మాట్లాడకూడదంటే మాట్లాడవు, చూడకూడదంటే చూడవు. అలాంటి బలం దేవుడు నీకు ఇచ్చును గాక. యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళు అలాంటి బలాన్ని సంపాదించుకుంటారు. నిజంగా అలాంటి బలవంతులు కావాలి. దేవుడు నూతన క్రియలో మనకి ఇచ్చేది ఏంటంటే అండి, బలాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ బలం మనం పొందాలి. అలాంటి బలం దేవుడి దగ్గర నుంచి సంపాదించుకోవాలి. ఈ బలహీనుడు ఎప్పుడైతే ఎత్తాడో అప్పుడు తిరుగుబాటు చేస్తాడు. బలహీనుడు ఎప్పుడైతాడో అప్పుడే ఏం చేస్తాడు తెలుసండి? మీ పిల్లలు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు తెలుసండి? వాళ్ళు బలహీనులు అయిపోయి తిరుగుబాటు చేస్తున్నారు. ఒక సామెత ఉంది ఏంటంటే అండి, చేతకాని వాడికి ఏమిటంట? పౌరుషం ఎక్కువ అంట. విన్నారా మీరు? నిజమంటారా అబద్ధం అంటారా? నిజమంటారా? చేతకాని వాడికి ఏం ఎక్కువ అంట? పౌరుషం ఎక్కువ అంట. వాడు సాధించలేడు కనుక ఏం చేస్తాడు? తిరుగుబాటు చేస్తాడు. నేను చచ్చిపోతాను అంటాడు. ఏమండి చచ్చిపోతాను అంటాడా? నేను చచ్చిపోతాను, నువ్వు గనక నాకు అది చేయకపోతే నేను చచ్చిపోతాను అంటాడు. ఏమంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత అండి ఏమన్నా అన్నాం అనుకోండి, ఆడు రివర్స్ వేస్తాడు మనకి. ఆడు మనకంటే ముందే వేస్తాడు మనకి పాపం తల్లిదండ్రులకు అన్నీ తెలుసు. కానీ ఏం చేస్తాం? పిల్లలు చేసేది ఏం లేక సర్లేరా కానీ నువ్వే గొప్పోడివి, నువ్వే సూపర్ హీరోవి, నువ్వు చేసే ఉద్యోగమే సుప్రీంకోర్టు జడ్జి ఉద్యోగం అని మనమే కాంప్రమైజ్ అయిపోతాం. ఎందుకు? వాళ్ళు పిల్లలు కాబట్టి. కానీ మనకు అన్నీ తెలుసు, అందరికీ అన్నీ తెలుసు. ఆడు జీరో అని మనకు తెలుసు, పైకి చెప్పకపోయినా. కానీ ఎందుకు ఈ చేతకానితనం వస్తుంది? వాళ్ళు యెహోవా కొరకు చూడమనండి, నూతన బలం ఇస్తారు దేవుడు. చెప్పండి ఏమిస్తారు? మీరు కూడా ఒకవేళ అలాంటి స్థితిలో, అలాంటి లిస్టులో ఉన్నారా? భయపడద్దండి. యెహోవా కొరకు ఎదురు చూడండి, నూతన బలం ఇస్తారు ప్రభు మనకి. మనం ఓడిపోము. దేవునికి స్తోత్రం. సిగ్గుపడిపోము, ప్రైజ్ ది లార్డ్. విడువబడిపోము, అవమాన పడిపోము. ఎందుకు తెలుసా? దేవుడు మనకు ఆ బలాన్ని, ఆ శక్తిని దేవుడే మనకు అనుగ్రహిస్తాడు కనుక ఎదురు చూడండి దేవుని కొరకు. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలమును పొందెదరు. నూతన బలం పొందాలి. నువ్వు అందరూ నూతన బలం పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, యెహోవా కొరకు ఎప్పుడైతే ఎదురు చూస్తావో అప్పుడు మనందరికీ ఏమవుతుంది? నూతన బలం వస్తుంది. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు ఒక మాట అంటాడు, ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 36వ అధ్యాయం. నూతన యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. నూతన హృదయము
మీకిచ్చేదను, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, నూతన హృదయమును మీకు ఇచ్చేదను. ఏ హృదయం? నూతన హృదయం. పిచ్చి హృదయం ఉంది మనకి కదండి, ఉంటుంది కొంతమందికి. ఆ ప్రభు ఆ పిచ్చి హృదయాన్ని తీసేస్తాడంట. ఏమిస్తారంట? నూతన హృదయం. నూతన హృదయాన్ని ఇస్తాడంట. ఏమండి, ఈ నూతన హృదయం వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఇచ్చేవాడిని బట్టి ఆ వస్తువుని మనం లెక్కేస్తాం కదండి. ఇచ్చేవాడిని బట్టి ఆ వస్తువుని లెక్కేస్తాం. సపోజ్ ఎవరైనా పిల్లల్ని, మీ పిల్లల్ని నేను ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళిపోయి నా జేబులోంచి ఏదో తీసి వాళ్ళ చేతిలో పెట్టాను అనుకోండి, అమ్మకు చెప్పకరోయ్ నువ్వే తీసుకో అన్నాం అనుకోండి, మీరు పక్కనిచ్చి పాస్టర్ గారు ఏదో అడిగి ఇచ్చేస్తున్నాడు, ఏదో మాట కృపావరం ఏదో ఇచ్చేస్తున్నాడు, దేవుడికి దీవెనించిన కాక నా బిడ్డకే అని చెప్పాను. ఆడు వచ్చి ఎరా నీకేమి ఇచ్చారు రా, పాస్టర్ గారు ఇచ్చారు చెప్పరా అంటారు మేము ఆనందంగా. అప్పుడు వాళ్ళు అంటారు మేము చెప్పం, మాకు పాస్టర్ గారు ఇచ్చారు, మేము ఎవరికి చెప్పొద్దు అన్నారు అంటారు. అయినా సరే మీ మనసులో ఒక సంతోషం ఏంటిది సార్, నేను ఇచ్చాను కాబట్టి స్తోత్రం. ఓ తాగుతాడు ఎవడన్నా వచ్చాడు, రోడ్డు అమ్మటాలో నడుచుకుంటూ వచ్చాడు, ఆడు సైతాను గడు మాట. ఆడొచ్చి ఇలా రా అని చెప్పేసి అలా తీసుకెళ్ళిపోతాడు అనుకోండి, ఆడు ఇవ్వడం మాటది గుడ్డెరుగు, ముందు మీరు పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మీ పిల్లల్ని లాక్కొచ్చేదారు, లాక్కోరారా పొగలు పోల్ని ఆడు ఆ దూరంగా ఉండి ఆడితో ఒక ముష్టి భీకరమైన రూపం వేసుకొని ఏనే అదో రకమైన వస్త్రధారణతో వేషధారణతో ఉంటే ఆడు జేబులోంచి చెయ్యో మీ పిల్లలు చేతులు పెడతాడు అనుకోండి. మరి ఏమి ఇచ్చాడు చెప్పండి, నేను చెప్పను అంకుల్ నాకు ఇచ్చాడండి, ఏడ్రా చెప్పనని పటాపట 4 పీకి తీయవాడిగా 5 స్టార్ ఇచ్చాడా అంటారు. అప్పుడు మీరేం చేస్తారు? పడతారా కదా కదా, నేను చెప్పింది కరెక్టే కదా. ఇచ్చిన వాడి బట్టి ఇచ్చిన వాడి వస్తువుకు విలువ. దేవుడు ఏమంటారు తెలుసా? నేను ఇస్తాను. ఆమేన్. నేను ఇస్తాను నూతనమైన హృదయం. ఇది చాలా గొప్పది. మీరు అనుకోండి, ప్రభు నా బిడ్డకి ఇచ్చే నాయన హృదయాన్ని అనండి. ప్రభు నా భర్తకి ఇవి నాయన హృదయాన్ని, ప్రభు నా భార్యకి ఇవి ప్రభు హృదయాన్ని, ప్రభా మార్పు చెందని నా తమ్ముడికి ఇవి ప్రభా హృదయాన్ని, నా అన్నకి ఇవి ప్రభా నా హృదయాన్ని. దేవుని వాక్యం అంటుంది నూతన హృదయమును నేను మీకు ఇస్తాను. ఎప్పుడు ఆ నూతనమైన మనస్సు హృదయం నీకు వచ్చిందో, నీ హృదయం లేదేంట్రా, పిల్లల ఏడుస్తుంటే అలా దొంగలాగా ఉన్నావు, జాలి లేదేంట్రా. ఎప్పుడైతే ప్రభు నీకు ఆ మనసు ఇచ్చేశాడో నీలో ప్రేమ అనే స్వభావం పుట్టుకొస్తుంది. నువ్వు ప్రేమించగలుగుతూ ఉంటావు, నువ్వు ప్రేమించగలుగుతూ ఉంటావు. ఎందుకు తెలుసా? దేవుడు నీకు నూతనమైన హృదయాన్ని చేశాడు, నూతనమైనది. అక్కడ అంటాడు, ఇప్పుడు నేను అంటాను జాగ్రత్తగా వినండి, నూతన బలం ఎవరైనా ఇవ్వగలరా? హృదయం ఎవరైనా ఇవ్వగలరా? ఇవ్వలేడు, నా ప్రభు ఇవ్వగలడు. అందుకే ప్రసంగం ఏమన్నాడంటే, మీరు ఇచ్చేవన్నీ ఇంతకు ముందు ఇచ్చినాయే, మీరు ఇచ్చిన గొప్పే ఉంది అన్నాడు. అందుకే ఆయన అలా అనేసాడు, అంత మాట అనేసాడు. మీ పిల్లలకి 1 కోటి రూపాయలు మీరు ఇచ్చినా ప్రసంగం ఏమంటాడంటే, బోల్డి నువ్వు ఇచ్చేదేంటి, ఇంతకు ముందు వాళ్ళు బోల్డ్ మంది ఇచ్చారు, కానీ అది కాదురా, వాళ్ళకు ఉపయోగకరమైంది ఇవ్వండి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందెదరు. నేను మీకు నూతన హృదయమును ఇచ్చేదను, నూతన స్వభావమును కలుగ చేసేదను. దేవుడు అంటాడు, నీకు నూతనమైంది నేను ఇస్తానంట. ఆ మనస్సు నీలోకి వచ్చిందంట, నీ మనసు మారిపోద్ది. అందుకే అంటాం కదా, మనం పాడుకుంటూ ఉంటాం. పాడండి ఒకసారి. నా ఘోర హృదయం మారిపోయే, సాతాను సైన్యం పారిపోయే. నా ఘోర హృదయం మారిపోయే, సాతాను సైన్యం పారిపోయే. పాప రుణము తీరిపోయే
మన స్థితి పరిస్థితి అంతా మార్చాడు. అవును, మన హృదయం మారినప్పుడే మన బ్రతుకు మారుతుంది. మన కుటుంబస్తుల హృదయం మారినప్పుడే వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి. హృదయం మారకపోతే బ్రతుకు బాగుపడదు. హృదయం ఎప్పుడు మారిందో వాడి బ్రతుకు కూడా మారుతుంది. ఏ ఆశీర్వాదానికైనా హృదయ స్థితి బాగోపోవడం వల్లే వాళ్ళ జీవితాలు పాడైపోతా ఉన్నాయి. అవును, ఈరోజు చాలామంది జీవితం అస్తవ్యస్తం అయిపోవడానికి కారణం వారి హృదయ స్థితి బాగోపోవడమే. నీ హృదయ స్థితి పాడైతే నీ జీవితం పాడవుతుంది. 50 సంవత్సరాల వ్యక్తి, 50 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. 50 సంవత్సరాల వ్యక్తి ఒక ఏరియాకి వచ్చాడు. ఆ కిల్లి గుడి దగ్గర నుంచుని సిగరెట్ అంటించుకొని కాల్చుకుంటూ ఉన్నాడు. ఇలా ఒక చిన్న పాప, 3 సంవత్సరాల పాప వచ్చింది. వచ్చి చాక్లెట్ అడుగుతుంది. వాడు చాక్లెట్ ఇవ్వనంటున్నాడు. డబ్బులు తెచ్చుకో అంటున్నాడు కిరాణా కొట్టాయని. అప్పుడు వెంటనే వీడు ఏం చేస్తాడు తెలుసండి, వాడి జేబులో ఉన్న 2 రూపాయలు ఇచ్చి చాక్లెట్ ఇవ్వి పిల్లకని చెప్పాను. సరే, వీడు మళ్ళీ 2 రోజు వచ్చి అక్కడ సిగరెట్ అడుచుకుంటే ఈ పిల్ల మళ్ళీ వచ్చింది. అంకుల్ చాక్లెట్ కొనివ్వా అని అడిగింది. వెంటనే ఏం చేస్తాడు తెలుసండి, మళ్ళీ ఒక 2 రూపాయలు 5 రూపాయలు పెట్టి అడిగి చాక్లెట్ కొనిచ్చాడు. కాసేపు ఎత్తుకున్నాడు, పిల్లని ఆడించాడు, వెళ్ళిపోయాడు. వీడు మళ్ళీ 2 రోజులు వచ్చాడు, సిగరెట్ అంటించుకున్నాడు. ఆ పిల్ల వచ్చింది, ఆ పిల్లని ఎత్తుకున్నాడు, తీసుకెళ్ళిపోయాడు. 3 సంవత్సరాల పాపని హత్యాచారం చేయబోయాడు. ఎక్కడో కాదు, మా కళ్ళెదురుగా, మాకు తెలిసిన ప్రాంతంలో. ఏమండి, వినటానికే దరిద్రంగా దారుణంగా ఉంది కదండి. వాడు కూడా మన మధ్యలో నివసించే వ్యక్తులే. మనం అనుకుంటాం ఈ వాక్యం వింటున్నప్పుడు అసహ్యపడేవాడు కూడా ఉండొచ్చు, కానీ ఎవరిలో ఏ స్వభావం వారి హృదయంలో ఉందో ఎవరికి తెలియదు. నీచులండి, నీచులు అని అంటాం మనం. హృదయ స్థితి బాగాపోతే ఎవరి బిడ్డ అయినా అంతే. నీచమైన ఆలోచనలు వస్తాయి, వికృతమైన ఆలోచనలు వస్తాయి, పాపిష్ట ఆలోచనలు వస్తాయి. కొంతమంది ఇలాంటివి విన్నప్పుడు ఏమంటారు తెలుసండి, దరిద్రుడు, ఏ వ్యభిచార దగ్గరకు పోవచ్చు కదా అంటే ఉంటారు. మనం అనుకున్నట్టుగా వాడి హృదయం లేదు. మనం అనే మాట కూడా తప్పే, పక్కన పెట్టండి. అలా అనుకుంటాం మన 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 ఆ సమయంలో ఆ పిల్ల మీద ఉన్న ప్రేమను బట్టి మనం అలా అంటాం, కానీ అది కూడా తప్పే. కానీ వాడికి ఆ దుర్బుద్ధి ఎందుకు వచ్చింది? ఎంత పిల్ల? పసిపిల్ల, చిన్న పిల్ల. మనం చూస్తాం ఇంతకుముందు పెద్ద పెద్ద చట్టాలే జరిగినాయి, వాళ్ళు మనలో తిరిగిన మనుషులే. ఎందుకు వచ్చింది? ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. నేను చెప్తున్నాను, నిశ్చయంగా అలాంటి దౌర్భాగ్య స్థితి మనలో కూడా ఉంటుంది. అది వాస్తవానికి వాళ్ళ బుద్ధి లోపం కాదు, శరీర సంబంధమైన క్రియాలోపం. వాడు అదే పని చేయాలనే ఆ మనస్సు ఏం చేస్తూ ఉంటుందండి, వాడిని ప్రేరేపించేస్తూ ఉంటుంది. వాడి హృదయంలోంచి చెడు బయటకు వస్తూ ఉంటుంది. ఎప్పుడు పాపిష్ట ఆలోచనలు, పాపిష్టి తలంపులు వాడి హృదయంతో నిండిపోతూ ఉంటాయి. ఆడు మృగాన్ని కూడా చూసి స్త్రీగా భావించే మనిషిలాగా తయారైపోతాడు. ఆడ అంతే, వాడు చెయ్యకూడని కార్యాలు చేశాడు. జస్ట్లో చూసారో వీధిలో వాళ్ళందరూ వాడిని పట్టుకుని ఒక స్తంభానికి కట్టేసి కొడితే, వాడు ఆర్టీసీలో ఉద్యోగం చేసే ఉద్యోగస్తుడంట. 50 సంవత్సరాలు, 55 సంవత్సరాలు, ఇంకొక 6 సంవత్సరాలు, 7 సంవత్సరాల్లో, లేకపోతే 8 సంవత్సరాల్లో రిటైర్ అయిపోతాడు. చితక్ కొట్టేసి పోలీసులకు అప్పచెప్పారు, కీళ్ళకి ఇరిసేసి. బుద్ధి బజార్ను పడేసింది. 50 సంవత్సరాలు ఆయన్ని పెద్ద ఆయనగా గౌరవించమా? కానీ వాడి బుద్ధి, వాడి మనస్సు, వాడి యొక్క హృదయం వాడిని నడి రోడ్డు మీద నీచుడి కంటే దారుణంగా నిలబెట్టింది. అవునా? మనం చూసాం, మొన్న నలుగురు వాళ్ళు చంపేసింది, ఎన్కౌంటర్ జరిగి నలుగురిని దారుణంగా చంపేశారు. ఎవ్వరు బాధపడలా. కారణం ఏంటి సార్? వాళ్ళు చేసిన దౌర్భాగ్యపు స్థితి, పని అంత దారుణమైనది.
ఎందుకు వాళ్ళు అలా చేశారు? ఇంత కిరాతకంగా ఎందుకు చేశారండి మనుషులు? హృదయములో వ్యాధి ఉందని దేవుడు చెప్పాడు. హృదయంలో ఏముందంట? నీ జీవితం బాగుపడడానికి నేను చెప్పే మాటలు చెప్తున్నాను నీకు. నీ జీవితం బాగుపడడానికి చెప్పే విషయాలు చెప్తున్నాను ఈరోజు. నీ జీవితంలో దేవుడు ఇచ్చే ప్రతి దాన్ని నువ్వు రిసీవ్ చేసుకొని క్యాచ్ చేసి తీసుకోవాలంటే ఏం జరగాలో చెప్తున్నాను. నీ హృదయం మారనంత వరకు దేవుడిచ్చే ఏ ఆశీర్వాదాన్ని నువ్వు రిసీవ్ చేసుకోలేవు. అందుకే దేవుని వాక్యం అంటది మత్తయి సువార్త 5వ అధ్యాయం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. చెప్పండి. వారు దేవునిని చూచెదరు. వారు దేవుడిని చూస్తారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. దేవుడు ఏమంటారు అక్కడ? నీకు నూతనమైన హృదయాన్ని ఇస్తాను. ఆ హృదయం ఎవరిచ్చింది? దేవుడిచ్చింది కదా. మరి దేవుడిచ్చేది ఎలా ఉంటుంది అంటారా? బాగుంటుంది కదా. దేవుడిచ్చే హృదయం మనకు వచ్చేసిన తర్వాత అప్పుడు మనం నూతనంగా మారుతాం. అప్పుడు మనం ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తాం. కానీ అలాంటి ఆనందాల్లో ఉండాలనిపించదు మనకి అలాంటి సంతోషాల్లో ఉండాలనిపించదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోకం వెళ్ళే వారికి ఒక సిగ్నల్ ఉంటుంది, పాతాళానికి వెళ్ళే వాళ్ళకి ఒక సిగ్నల్ ఉంటుంది. ఏమండి? మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి. అంతే కదా. మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది. ఇప్పుడు నువ్వు మంచి చెట్టు అయితే ఇక్కడ మంచిగా ఉంటావు. కాబట్టి ఇక్కడ నువ్వు మంచిగా ఉంటావు కాబట్టి నువ్వు అక్కడికి చేరతావు అనేది సిగ్నల్. ఇక్కడ నీ క్రియలే. అబ్బాయి లేదండి, నేను నా హృదయం చాలా మంచిగా ఉంటుంది, నా క్రియలు బాగోవు అంతే అన్నారు అనుకోండి. ఎలాగవుతుంది? మంచి చెట్టు మంచి కాయలు ఇవ్వాలి. నువ్వు మంచి చెట్టు అనుకో, బూతులు మాట్లాడకూడదు. నువ్వు మంచి చెట్టు అనుకో, చెడు ఆలోచనలు నీకులోకి రాకూడదు. నువ్వు మంచి చెట్టు అనుకో, మంచి ఆలోచనలుగానే ఆలోచించు. అన్నీ నీవు మంచిగా ఆలోచించినట్లుగానే ఉండాలి. నువ్వు మంచిగా జీవించాలి. అలా జీవించినప్పుడే నీ కాయలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. నా హృదయం మారిపోయింది, అప్పుడు నా క్రియలు కూడా మారుతాయి. నా హృదయం మారిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క చిన్న మాట చెప్తా. ఒకరోజు గత దినాల్లో 1994 సంవత్సరం ఒక భయంకరమైన ఒక సందర్భం జరిగింది. ఏంటంటే కొంతమంది బస్సులో ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే కొంతమంది ఉగ్రవాదులు లాంటి వాడు బస్సు మీద మొత్తం పెట్రోల్ పోసి ఆ బస్సును తగలబెట్టారు. ఆ బస్సు తగలబడిపోయిన తర్వాత ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా సజీవ దహనం అయిపోయారు. అది త్వరగా బెంచ్కి వెళ్ళిపోయింది, కోర్టుకి వెళ్ళిపోయింది. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసింది. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసిన తర్వాత జస్టిస్ ఇంకా ఆలోచించకుండా ఏమి తీర్పిచ్చాడంటే, వీళ్ళు ఇంత క్రూరంగా చంపారు కాబట్టి, ఇంత క్రూరంగా వీళ్ళు చేసిన ఈ యొక్క దారుణానికి వీళ్ళకి ఉరిశిక్ష వేశారు. వాళ్ళలో ప్రధాన నిందితుడు ఉరిశిక్ష వేయడానికి A1గా నిర్ధారించబడిన వ్యక్తి పెట్రోల్ వేసినోడు కాదంట, అగ్గుపుల్లతో అంటించినోడంట. ఎందుకు అగ్గుపుల్లతో అంటించినాడంటే, ఆ అగ్గుపుల్ల అంటించడం వస్తే కానీ ఆ బస్సు తగలబడదంట. అంటే అగ్గిపుల్ల ఆరిపోకుండా ఇంచుమించు వెనకాల కుర్చీల్లో కూర్చున్న వాళ్ళ మీద అగ్గిపుల్ల వేయగలడు అంటాడు. అగ్గిపుల్ల వెలిగించి, అంటే అగ్గిపుల్ల వెలుగుతుండగానే వెళ్ళిపోవాలన్నమాట. అంత ప్రాక్టీస్. కొంతమంది అగ్గిపెట్టితో ఇలా పుల్ల వేస్తారు చూసారా, అగ్గిపుల్ల అలా వెలిగి అక్కడ పోద్ది. అలాంటి ఒక ప్రాక్టీస్ కలిగిన వాడిని వాళ్ళు చేసుకొని అలా అంత దూరంలో, అంటే ఈ పెట్రోల్ ఫైర్కి వెళ్ళేం అవ్వకుండా ఉండాలి, వాళ్ళు అలా వేయాలి. అలా పెట్రోల్ పోసిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళంతా మిస్ అయిన తర్వాత అగ్గుపోలే కానీ బస్సు అంతా కాలిపోయింది. అందుకని వాడిని A1గా చేసి ముందు ఊరేసేయండి, చంపేసేయండి. అందరూ ఎవ్వరు కూడా దాని గురించి ఆలోచించేలా. దాన్ని గురించిన పేపర్ స్టేట్మెంట్ కూడా నా దగ్గర ఉంది.
అది 1994 సంవత్సరం. చాలా భయంకరమైన తీర్పుగా అది పరిగణించబడింది. ఆ వ్యవధి కాలం అంతా కూడా వాళ్ళని చూసి అందరూ భయపడిపోతూ ఉండేవారు. అలాంటి సమయంలో ఆ యొక్క జైలుకి వెళ్ళిన ఖైదీలకు సువార్త ప్రకటించడానికి ఒక సేవకుడు అక్కడికి వెళ్ళి ఒక్కొక్క వ్యక్తిని చూసి వీళ్ళు ఎలాంటి పాపం చేశారు, వీళ్ళు ఎలాంటి పని చేశారు, ఇలా రేప్ చేశారు, అలా చేశారు, ఇలా చేశారు అని చెప్తుంటే వాళ్ళకి వెళ్ళి మెల్లగా సువార్త చెప్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఇవి ఎంతమంది అయితే ఉన్నారో ఆ రోజు ఆ యొక్క నేరం చేసినప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు మాత్రం సువార్త చెప్తానికి విన్నప్పుడు ఎవరు వచ్చేవారు కదట. అక్కడికి ఏం చెప్పినా వచ్చేవారు కాదు. సరే, రాములు ఆ క్యారమ్ బోర్డు ఆడుకుంటున్న వాళ్ళని చూసి సేవకుడి దగ్గరికి వెళ్ళి మెల్లగా వాళ్ళకి వాక్యం చెప్పాడంట. మరి ఆయన ఏం చెప్పాడో వాళ్ళు ఏమన్నారో నాకు తెలీదు. వాళ్ళ హృదయంలోకి మార్పు ప్రారంభమైందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ హృదయంలో మార్పు ప్రారంభమైందంట. ఆయన ఒక ఫైనల్ చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీరు ఇప్పుడు చేసిన పనికి మీరు నరకానికి వెళ్తారో, అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి యాతనకరమైన స్థలంలోకి వెళ్తారో, మనిషిగా పుట్టి ఇంత దారుణమైన పని చేసి మీరు నరకానికి వెళ్ళిపోతారో, కాబట్టి ఇప్పుడైనా సరే మారు మనస్సు పొందితే మిమ్మల్ని ఇప్పుడు కూడా క్షమించడానికి ఒక ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏంటి? ఇప్పుడు కూడా మమ్మల్ని క్షమించే వ్యక్తి ఉన్నాడా? ఎవరైనా? యేసుక్రీస్తు. ఇప్పుడు కూడా ఇలాంటి ఘోరమైన స్థితిలో, పాపములో నిన్ను ప్రపంచంలో ఉన్న అందరూ కూడా, సుప్రీంకోర్టు జడ్జి కూడా, చిచి వీడు బ్రతకూడదు, భూమి మీద ఉండకూడదు అని నిన్ను క్షమించకుండా ఉన్న ఆ సమయంలో ఒక వ్యక్తి మాత్రం నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. 2000 సంవత్సరాల క్రిందట ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ కొరకు, నీలాంటి వాళ్ళ కొరకు తన ప్రాణాన్ని పెట్టి చనిపోయాడు. ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. ఆయన ఒక్కడు నిన్ను క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన గనుక నీ పాపం క్షమిస్తే నువ్వు నరకానికి వెళ్ళవని చెప్పాడంట. ఫైనల్. వెంటనే ఆ వర్తమానం విన్న తర్వాత వాళ్ళ హృదయంలోకి ఆలోచన ప్రారంభమైంది. ఆయన బైబిల్ ఇచ్చి, కొత్త నిబంధన పుస్తకం ఇచ్చి వెళ్ళిపోయాడు. మెల్లగా వాళ్ళు ఆలోచన చేసుకుంటూ పుస్తకం చదవడం మొదలుపెట్టారు. ఒక్కొక్క అధ్యాయం త్వరగా కొత్త నిబంధన బైబిల్ పూర్తి చేశారు. ప్రకటన గ్రంథంలోని అనేకమైన విషయాలు వాళ్ళని దర్శించాయి. దేవుని స్తోత్రం. మత్తయి సువార్తలో ప్రభు చెప్పిన అనేకమైన విషయాలు వాళ్ళని దర్శించాయి. ప్రభుకు స్తోత్రం. మార్కు, లూకా, యోహాను సువార్తల్లో చెప్పిన ప్రతి విషయం వాళ్ళని దర్శించింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వాళ్ళకి ఫైనల్ డెసిషన్ వచ్చేసింది కోర్టులో. ఇక వాళ్ళు చేసేది ఏం లేదు, డేట్ వచ్చేసింది, పలానా రోజు వాళ్ళు ఉరి తీస్తారు. అలాంటి ఉరి తీసే సమయం వచ్చేటప్పటికి వాళ్ళని ఆఖరి కోరిక ఏంటి అని అడిగారంట. ఆఖరి కోరిక ఏంటి? మీకు ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పండి, మీ ఆఖరి కోరిక తీరుస్తామని అడిగారంట. అప్పుడు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఒక పాస్టర్ గారిని తీసుకొచ్చి బాప్తిస్మాలు ఇప్పించండి అని కోరారంట. ఆఖరి కోరిక. తెల్లవారుజామున వాళ్ళకి ఇది చేస్తారు, ఉరి తీస్తారు తెల్లవారుజాము. సరే, బాప్తిస్మాలు ఇవ్వడానికి ఆయన తీర్మానం తీసుకున్నారు. పాస్టర్ గారిని పిలిపించారు. మన చర్చికి వచ్చి స్వార్థం చెప్పాడు కదండి, ఆయన పిలవండి, ఆయన మాకు బాప్తిస్మాలు ఇస్తారు, మేము బాప్తిస్మాలు తీసుకుంటాం. ఎందుకంటే క్షమాపణ దొరికితే, యేసు ప్రభు దగ్గర క్షమాపణ దొరుకుతుందని మాకు నమ్మకం కలిగింది. మేము చనిపోయే ముందు ఇదైనా ఒక మంచి పని చేద్దాం అనే ఆలోచన మాకు కలిగిందని బాప్తిస్మాలు తీసుకున్నారు. ఆ ఉదయం వాళ్ళకి ఉరి శిక్ష తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అంతా వాళ్ళకన్నీ టెస్ట్లు అన్నీ జరిగిపోయి ఆఖరికి ఫైనల్గా తీసుకుని వెళ్ళారు. మనందరికీ తెలుసు వాళ్ళు ఊర్లోంచి బయటపడి ఉంటారని. ఎందుకంటే మన మనసుకి ఆ ప్రభు అలాంటి కార్యాలు చేస్తాడని ఒక చిన్న నోటీస్ వచ్చిందంట. ఏంటి అంటే, ఈ రాత్రి వీళ్ళను ఉరి తీయొద్దు. ఎందుకు? గవర్నర్ క్షమాభిక్ష పెట్టాడు.
ఈ వ్యక్తులకు గవర్నర్ క్షమాపేక్ష పెట్టాడు అని ఒక లెటర్ వచ్చిందంట. ఇదేంటి, నిన్న బాప్తిస్మం తీసుకోవడం ఏంటి? ఫైనల్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు మళ్ళీ వ్యతిరేకంగా గవర్నర్ క్షమాభిక్ష పెట్టడం ఏంటి? అందరూ ఆశ్చర్యపోయారంట. వచ్చిన ప్రతి దొంగకి దాన్ని మార్చి 14 సంవత్సరాలు జైలు శిక్షగా మార్చి వాళ్ళని జైల్లో ఉంచేశారంట. 3000 పైచిలుకు బాప్తిసాలు ఇచ్చారంట సెంట్రల్ జైల్లో. 3000 మందికి పైన. ఎవరో తెలుసండి? వీళ్ళే 3000 మందికి, అప్పటికి 3000 మందికి పైన బాప్తిసాలు ఇచ్చేసారంట. వీళ్ళ సాక్ష్యం. కారణం ఏంటి తెలుసా? నూతన హృదయం. ఏంటది? దేవుడు ఏమంటారు తెలుసా? నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తాను. నీ మనస్సుతో నరరూప రాక్షసుల్లా బతికవు. నీ సొంత మనస్సుతో అందరికీ కీడుకరంగా బతికవు. నీ సొంత మనస్సుతో నీ ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తిగా జీవించావు. కానీ నా మనస్సు నీలోకి ఎప్పుడైతే వస్తుందో, నా హృదయం నీలోకి ఎప్పుడైతే వస్తుందో, నువ్వు అనేకులకు దీవెనకరంగా మారిపోతావో. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు పెంట బతికినట్లు, కుక్క బతికినట్లు, పంది బతికినట్లు మనం బతికే బతుకు వల్ల ఎవరికి ఉపయోగం లేదు. మన జీవితం మారి మేలుకరమైన జీవితం జీవించాలి. మనం తిన్నాం, మనం మంచి బట్టలు ధరించాం, మనం మన జీవితాన్ని ఎంజాయ్ చేసాం అనే దరిద్రపు బతుకు అన్ని బతుకుతున్నాయి, అన్ని జీవులు బతుకుతున్నాయి. కానీ మానవుని జీవితానికి ఒక విషయం ఉంది. మానవుడు కారణ జన్ముడట. అంటే ఒక కారణం చేత భూమి మీదకి వస్తాడంట ప్రతి మనిషి. కారణం లేకుండా వచ్చి జంతువులు వస్తాయి, కానీ కారణంతో వచ్చేది ఎవరు తెలుసండి? మనం. మన జీవితానికి ఒక కారణం ఉంది. ఈ కారణాన్ని నిరర్ధకం చేయకూడదు, అర్థవంతంగా మార్చుకోవాలి. మనం బలహీనులమే, దేవుడు బలం ఇస్తానని మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు నూతనమైన, చెప్పండి, బలమునిస్తాను. దేవుడు ఏమిస్తాడు? నూతనమైన బలమునిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మన జీవితం అంట బలహీనమైపోయిన పరిస్థితిలో ఉంటే దేవుడు మనకు నూతనమైన బలం ఇస్తాడట. అంతేకాదు, దేవుడు మనకు నూతనమైన హృదయాన్ని ఇస్తాడు. నా మనస్సు ఎలాంటిది? అందుకే నేను అంటూ ఉంటాను చాలా మందితో, మా పిల్లడు మాట్లాడండి, పిచ్చ మీకేమన్నా, ఎందుకు మారడు? మన దేవుడు హృదయాల్ని మార్చే దేవుడు. మన దేవుడు చేస్తాడు హృదయాల్ని మార్చే దేవుడు. ఇలాంటి దేవుడు ఎక్కడ లేడు. ఆయనే దేవుడు. నేనే దేవుడను, నేనే దేవుడని ప్రకటించుకున్న ఏకైక దేవుడు హృదయాన్ని మార్చగలను అంటున్నాడు. అందుకే నీ విషయంలో నేను చెప్తున్నాను, నీ భర్త హృదయం మార్చగలడు, నీ భార్య హృదయం మార్చగలడు, నీ తల్లి హృదయం మార్చగలడు, నీ పిల్లల హృదయం మార్చగలడు, నీ కుటుంబ హృదయాన్ని, కుటుంబంలో ఉన్న వారి హృదయాలన్నీ నూతన హృదయం ఇవ్వగలడు. అందుకే దేవుడు అంటాడు ఇక్కడ, నీకు నూతనమైన హృదయాన్ని ఇస్తా. నూతనమైన హృదయాన్ని ఇస్తావా? అందుకే కొరింథీ పత్రిక పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు. ఒకసారి చూడదాం. ఒకసారి కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం చూద్దాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను. మనం ఏమవుతుంటే నూతన సృష్టి అంటే అర్థం ఏంటి తెలుసండి? నూతన సృష్టి అంటే ఏంటంటే, ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి. అక్కడ నూతన సృష్టి గురించి మనం కొన్ని మాటలు చూస్తాం కదా. 21 చదవండి. 21 మొదటి వచ్చి 21వ అధ్యాయం మొదటి వచనాలు చూద్దాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును, అంటే ఆకాశం మారిపోయింది, క్రొత్త భూమిని చూచి మారిపోయింది. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని వద్ద నుండి దిగివచ్చుట చూచితిని. దేవుని స్తోత్రం. నూతన సృష్టి అంటే ఏంటంటే ఎలా మారిపోతుంట? నూతన సృష్టి అంటే ఎలా మారిపోతుంట? పాతవన్నీ గతించిపోతాయి, అన్ని కొత్త అయిపోతాయి. ఆమె కళ్ళు, నోరు, వేళ్ళు, కాళ్ళు మొత్తం అన్ని కొత్త అయిపోతాయా? అన్ని కొత్త అయిపోతాయా? కొత్త అయిపోతాయి, అన్ని కొత్త అయిపోతాయి కదా. మనసు మారిపోయాం.
అండ్ అన్ని కొత్త అయిపోతే ఏం జరుగుతుందో చెప్తాను, చదవండి. కాగా కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల 3వ వచనం చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. నా మాటలు జాగ్రత్తగా వినండి. దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. నీ హృదయం మారేటప్పటికి, నువ్వు నూతన సృష్టిగా మారేటప్పటికి ఏమవుతుందంట? దేవుని నివాసం మనుషులతో కూడా ఉండును, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతిబాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు. దేవుని స్తోత్రం. మరణము చదవండి, ఇంకా ఉన్నాయి. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండవు. నూతన సృష్టిగా మార్చబడండి. పాత దాంట్లో బ్రతికితే ఏడుపు, పాత దాంట్లో బ్రతికితే చీకటి, పాత దాంట్లో పడితే వ్యసనాలు, పాత దాంట్లో పడితే భయంకరమైన వేదనలు, కన్నీళ్లు, ఇబ్బందులు. నువ్వు క్రీస్తులో నూతన సృష్టిగా ఎప్పుడైతే మారతావో, నీ మీద ఉన్న పాప రుణం అంతా తీరి శాపగ్రస్తమైనవి తీసివేయబడి నూతన సృష్టిగా మార్చబడతాం. కాబట్టి ప్రభు అంటాడు ఈ ఉదయం, ఇదిగో అంటే అర్థం ఏంటి? దగ్గరగా ఉందని. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును. అంటే ఇప్పుడే స్పాట్లో. మరి ప్రభువా, మరి నా జీవితంలో నువ్వు నూతన క్రియ చేస్తాను అని మాట్లాడుతా ఉన్నావు కదా, నా జీవితంలో నువ్వు నూతన క్రియ చేస్తానని మాట్లాడుతున్నావు కదా, ఎలా చేస్తావంటే, నీకు నూతన బలం ఇస్తాను, నూతన హృదయాన్ని ఇస్తాను, టోటల్గా నేను నూతన సృష్టిగా మార్చేస్తాను. నువ్వు కాదా, నువ్వా లేతే నేనా అన్నట్లుగా నిన్ను మారుస్తాను నేను. అలాంటి నూతన సృష్టిగా మార్చిన తర్వాత ఏడుపు ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, శ్రమ ఉండదు. నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఉండము. నిరీక్షణ కలిగిన ప్రజల వలె ధైర్యముగా దేవుని కృపాసనము చేరిపోతాం. ఆయన సన్నిధికి వచ్చి, ఇదిగో నేనున్నాను ప్రభా నీ కొరకు అని చెప్పగలుగుతాం. ఆయన ఎదుటకు వెళ్ళి ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించగలుగుతాం. ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన భర్త, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన భార్య, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన పిల్లలు అని ఆయన ఎదుటకు మనం తీసుకుని వెళ్ళగలుగుతాం. ప్రభా నువ్వు ఇచ్చిన అన్నిటితో నేను నిన్ను మహిమపరచగలుగుతున్నాను ప్రభా అని మనం చెప్పగలుగుతాం. అలాంటి కృప ప్రభు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి. ప్రభు అటు కృపలో, అటు ధైర్యములో, అటు శక్తిలో, అటు అభిషేకములో. ఓ రిబా షబా కరమసియా హల్లెలూయా రికలమషందరబసి. నూతన సృష్టిగా చేయి ప్రభువా, నన్ను నూతన సృష్టిగా చేయి ప్రభువా. ప్రభువా నన్ను నూతనమైన మనిషిగా మార్చేయి ప్రభువా. నన్ను నూతన ఆలోచనలతో నింపేయి ప్రభువా. అయ్యా నాలో ఏమైనా నీకు ఇష్టం లేని స్వభావం, నీకు ఇష్టం లేని స్థితి, నీకు ఇష్టం లేని బ్రతుకు ఉంటే దాన్ని పూర్తిగా మార్చు ప్రభువా. నన్ను శుద్ధీకరించు నాయనా, నన్ను శుద్ధీకరించు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేయండి, ప్రార్థన చేయండి. శిల్పకారుడవై మలచుచున్నావు నీ రూపు నాలో. శిల్పకారుడవై మలచుచున్నావు నీ రూపు నాలో. ప్రాణప్రియుడా తేజోమయుడా యేసయ్యా వందనం. పరిశుద్ధాత్ముడా శాలేము రాజా ఇదిగో నా జీవితం.
పరిశుద్ధాత్ముడా శాలేము రాజా ఇదిగో నా జీవితం ప్రాణప్రియుడా ఇదిగో నా జీవితం గమ్యము తెలియని నాకు చీకటి నిండిన నాలో వెలుగువై వచ్చినావు గమ్యము తెలియని నాకు మార్గమునే చూపినావు గమ్యమునకు చేర్చినావు పాడాలి మార్గమును చూపినావు గమ్యమునకు చేర్చినావు ప్రాణప్రియుడా Somebody!
తలచుచున్నాము నీరూపునాలో ప్రాణప్రియుడా తేజోమయుడా యేసయ్యా పరిశుద్ధాత్ముడా శాలేము రాజా ఇదిగో నా జీవితం. ప్రభా నీ కార్యాలు ఆశ్చర్యాలు, నీ కార్యాలు అతి గంభీరాలు. ప్రభా ఈరోజు ఈ స్థలములో మీరు మాతో మాట్లాడి ఉన్నారు దేవా. మీ మాటల మాధుర్యం మేము అనుభవిస్తూ స్తుతిస్తున్నాం ప్రభా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమన్నావు. అవును ప్రభా, నువ్వు ఉత్తముడవు ప్రభా, నువ్వు ఉత్తముడవు ప్రభా. ఆ రుచిని మేము నోరారా చూసాం, హృదయమారా చూసాం. మా జీవితాల్లో నువ్వు చేసిన ఉపకార ధర్మం, నువ్వు చేసిన మేలు రుచి చూసి అనుభవిస్తూ ఉన్నాం ప్రభువా. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి ప్రభువా, కనికరించండి ప్రభువా, కృప చూపించండి ప్రభువా. నీ మాటను నాకు అనుగ్రహించండి, నీ బలమైన సన్నిధితో నన్ను నింపండి యేసయ్యా. నీ బలమైన ఆత్మకార్యం మా అందరి హృదయాల్లో, జీవితాల్లో జరిగించండి. నూతన క్రియ అనుభవాలు జరగాలి. నూతన బలం రావాలి నాయన. అందరిలోకి నూతన బలము వచ్చేయాలి, నూతన బలం రావాలి నాయన. ఇంతకు ముందున్నట్లు కాదు, నూతన బలము రావాలి. అన్ని విషయాలను జయించగలిగే బలము మాకు రావాలి, బలము రావాలి ప్రభువా. మాకు అన్ని విషయాలకు బలం రావాలి, కావాలి ప్రభువా. దేవా స్తోత్రాలు, వందనాలు. అంతేకాదు మాకు నూతన హృదయాలు కావాలి. మా వాళ్ళలో ఇంకా ఎవరైనా మారని వాళ్ళు ఉంటే వాళ్ళకి నూతనమైన హృదయం వచ్చును గాక ప్రభువా, నూతనమైన హృదయం వచ్చును గాక. ఏ చెడ్డ ఆలోచన లక్షణాలుంటే తీసివేయబడును గాక. ఇప్పుడే వాళ్ళ హృదయం నూతనమౌను గాక, నూతనమౌను గాక, నూతనమౌను గాక ప్రభువా. నూతన పరచండి, నూతన కార్యాన్ని జరిగించి మహిమ పొందమని యేసు నామం పేరట వేడుకొని ప్రార్థన చేసి బతిమలాడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చింది.
ప్రవేశ రక్తమే, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమాయ హోవాను స్తుతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు.